క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క సంవత్సరాంతం వరకు ఆయన తన రెక్కల చాటున కాచి కాపాడి ఆఖరి ఆదివారం నడిపించిన దేవునికి మహిమ చెల్లించుకుందాం. మరి మనందరము ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే, మరి ఒక వారంలో ఆఖరి రోజు ఏమిటి? ఆఖరి రోజు ఏంటి వారంలో? శనివారమా, ఆదివారం? ఇష్టం అది, అదంటే ఇది ఇదంటే. సో వీకెండ్ అనేది డిఫరెంట్. సో మొత్తానికి అది శని ఆదివారం. మండే ఈజ్ నాట్ ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్. రెండోది ఆఖరి దినం ఏంటి నెలలో? ఒకసారి 30th, ఒకసారి 31st, ఒకసారి 28, 27 అట్లా. సో అలాగనే ఆఖరి నెల ఏమిటి? డిసెంబర్. మళ్ళీ అది కూడా డిఫరెంట్ కదండి. మరి తెలుగు వాళ్ళ చైత్రము, ఆషాఢం, ఫాల్గుణం అవి వేరుగుండి మళ్ళీ వేరు. సో మొత్తానికైతే మనకు ఆఖరు అనేది ఏదో తెలుస్తుంది. సో ఇలాగున్న భూమి మీద ఆఖరు అనేది మనిషి యొక్క జీవితంలో అది కొన్నిసార్లు ఆఖరి అనేది అది భయంకరంగా, కానీ ఇంకోటి ఆఖరిగా అనేది అది ఉత్కంఠంగా, టెన్షన్గా. ఆఖరి లాస్ట్ అనేది ఈ లోకంలో మరి కొంతమందికి ఆఖరి చివరి చూపులు అంటారు, చివరి చూపులు కదా, అలాగ అది కూడా. ఇక తర్వాత ఆఖరికి ఒక వ్యక్తిని మనము ఇక చూడమనుకున్నప్పుడు, డిపార్ట్ అయిపోతున్నప్పుడు అప్పుడు వేదనతో ఉంటుంది. కానీ స్కూల్లో మాత్రం లాస్ట్ పీరియడ్ అంటే పిల్లలకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పీడాపోద్ది కనుక స్కూల్ది, ఇంటికి వెళ్ళిపోవచ్చు కనుక. అలాగున ఈ లోకంలో ఆఖరి అంటే కొంతమందికి అది పాజిటివ్గా ఉండొచ్చు, కొంతమందికి నెగిటివ్గా ఉండొచ్చు. కొంతమందికి ఆఖరిది అన్నప్పుడు భయాన్ని కలిగించవచ్చు. కనుక అలాంటిది ఈ బైబిల్లో ఆఖరి అనే లేకపోతే లాస్ట్ అనే మాట 85 times ఉంది. 85 సార్లు చివరి, ముగింపు అనే మాట. సో కనుక మన యొక్క జీవితాలలో ఈరోజు ఈ సంవత్సరానికి 24కి ఇది ఆఖరి ఆదివారం, ఇది లాస్ట్ సండే. దీని తర్వాత ఇంకో సండే లేదు. సో మనము ఈ యొక్క సంవత్సరంలో మరి ఆఖరి ఆదివారం ప్రతి నెలలో ఆ నెలకు వస్తుంది, కానీ సంవత్సరంలో మాత్రం లాస్ట్ సండే ఇది 52 సండే, 52వ ఆదివారం. సో 52వ ఆదివారం ఆఖరి ఆదివారము మనము దేవుని సన్నిధిలో ఈ బైబిల్లో ఆఖరి గురించి ఏముందో ఒక 2 విషయాలు చూద్దాం. మొట్టమొదటిది మనము మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం తీస్తే, ఫస్ట్ ఆ యొక్క కింగ్స్ 17 చాప్టర్ తీస్తే, అక్కడ 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు అనే దేవుని యొక్క ప్రజలను ఒక భయంకరుడు పరిపాలిస్తున్నాడు, ఒక భక్తిహీనుడు పరిపాలిస్తున్నాడు, ఒక దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల యొక్క కాలంలో అతడు వివాహము కూడా ఒక అన్యస్త్రీని చేసుకున్నాడు. ఆ అన్యస్త్రీ ఈ యొక్క దేశంలో విగ్రహారాధన ప్రారంభించి తన భర్తను తన యొక్క చేతిలో పెట్టుకొని, రాజైన తన భర్తను చేతిలో పెట్టుకొని ఆ దేశంలో ఒక భయంకరమైన స్థితిని కలిగించింది. అదేమిటంటే తను వేరే దేశం నుంచి వచ్చి ఈ దేశంలోని దేవుడు, నిజదేవుడైన ఆ దేవుడి ప్రజలను హింసించడం మొదలుపెట్టింది. ఆ దేశం యొక్క ప్రజలను ఆ యొక్క చాలా బాధ పెట్టడం మొదలుపెట్టి వాళ్ళలో ఉన్న మతాన్ని లేకపోతే వాళ్ళ విశ్వాసాన్ని సన్నగిలింపజేస్తూ, దాన్ని దాడి చేస్తూ, అటాక్ చేస్తూ ఆ విశ్వాసానికి సంబంధించిన యాజకులు, ప్రీస్టులు వాళ్ళను చంపడం కూడా మొదలుపెట్టింది. ఆమె పేరు యెజబేలు, ఆమె భర్త పేరు ఆహాబు. ఇశ్రాయేల్ అనే ఈ యొక్క బైబిల్లో ఉన్న దేవుడి యొక్క దేశము 2 భాగాలైనప్పుడు ఇది నార్త్ పార్ట్ కనుక ఇశ్రాయేల్, సదరన్ పార్ట్ యూదా అనే భాగం ఉంది. సో ఆంధ్ర తెలంగాణ అలాగా ఇద్దరు ఎలాగున్న తెలుగు మాట్లాడతారో వాళ్ళందరూ కూడా హెబ్రీ భాష, అందరికీ ఒకే దేవుడు. సో ఆ ఇశ్రాయేలు రాజైన ఆహాబు యొక్క భార్య యెజబేలు అనే దయ్యము, ఆ యొక్క దుర్మార్గురాలు దేశంలో మొత్తం దేవుడి యొక్క నామాన్ని అణిచివేయాలని చూస్తున్నప్పుడు చాలామంది తమ దేవుడిని వదిలిపెట్టి యెహోవా దేవుడు, వాళ్ళ దేవుడు, మహా గొప్ప దేవుడు, ప్రపంచంగా ఆయన నిజమైన దేవుడు అని నమ్ముతున్న ఆ ప్రజల నుంచి యెహోవా దేవుడిని ఆరాధిస్తే అది చంపడం మొదలుపెట్టి ఆహారాన్ని తీసివేసి భయంకరంగా చేస్తున్న కాలంలో చివరికి చాలామంది ఆ యొక్క యెహోవా దేవుడిని, తమ సొంత దేవుడిని వదిలిపెట్టి బయలు అనే దేవతను ఆరాధించడం మొదలుపెట్టారు. బయలు దేవత ఎవరు? ఈ యొక్క యెజబేలు యొక్క వాళ్ళ యొక్క దేవత. కనుక ఆ దేవతను స్థాపించి పూజింపచేస్తుండగా చాలామంది కూడా లోబడిపోయారు. ఎందుకంటే తిండి లేదు, చెరసాల్లో వేస్తుంది, హింసిస్తుంది, బాధ పెడుతుంది. చివరికి దాన్ని ప్రకటించే యెహోవా దేవుడిని ప్రకటించే యాజకులను చంపేస్తుంది. ఆ దెబ్బకు భయపడిపోయి అలాగున్న వాళ్ళు చాలామంది వదిలిపెట్టేశారు. ఆ కాలంలోనే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది,
గిలాదు కాపురస్తుడైన తిష్బీడైన ఏలి ఆయన ఒక ప్రవక్త ఉన్నాడు. చాలా స్ట్రాంగ్ ప్రవక్త. బైబిల్లో ఆయన యొక్క ఆత్మ మహా గొప్ప ఆత్మగా దేవుడు చూపిస్తున్నాడు. కనుక ఈ ఏలియా అనే ఆత్మ మాత్రం అతడు ప్రార్థిస్తున్నాడు, దేవా దేశం ఏమైపోతుంది, రోజు రోజుకి ఇలాగున ఈ హింస పెరిగిపోతుంది, మనుషులు కన్వర్ట్ అయిపోతున్నారు, దేవుడిని వదిలిపెట్టేస్తున్నారు తిండి కొరకు. ఈ భూమి మీద మానవుల యొక్క ఈ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆత్మను నశింపజేసుకుంటూ దేవుడిని వదిలిపెడుతున్నారని చెప్పి అతడు బాగా రోషంగా మరి కనిపెట్టాడు, ప్రార్థన చేసి, లేకపోతే తపన. అప్పుడు దేవుడు అతనికి కనిపించినట్టుగా దేవుని వాక్యం చూడండి 17వ వచనంలో, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధికు తిష్బీడని ఏలి ఆహాబునకు వచ్చి, ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడు ఆయన యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాను అని ఎందుకు ప్రకటించాడు? మన రాజుల దగ్గరికి వెళ్తే వాళ్ళకు మంచి ప్రకటించాలి, రాజుల దగ్గరికి వెళ్తే వాళ్ళకు మంచి చెప్పాలి కదా. అలాగున మరికి చెప్పలేదని చాలా రాజ్యానికి రాజుకి ఆ యొక్క దేశం యొక్క ప్రజలకు వ్యతిరేకంగా చెప్పండి. ఎవరు చెప్పమన్నారు? ఇది దేవుడు చెప్పమన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలారా, మీరు దేవుడిని వదిలిపెట్టి ఈ దేశం మీద ఒక పీడగా వచ్చిన యెజబెల్ అనే ఒక రాణి ఈ యొక్క దేశానికి రాజు తప్పుగా పెళ్లి చేసుకున్నందుకు ఆమె యొక్క దుర్మార్గమైన పరిపాలనతో మీరు మీ దేవుణ్ణి ఆశ్రయించకుండా బయలును ఆశ్రయించడం ఎంత తప్పు అని చెప్పి అందరూ అలాంటి పరిస్థితుల్లో ఏలియా మాత్రము గట్టిగా నిలబడి దేవుడి యొక్క ఆత్మచేత నడిపింపబడి డైరెక్ట్గా ఆహాబుకు చెప్తున్నాడు, నీవు ఇక చూడు దేవుడు నీ సంగతి ఏం చేస్తాడో. నువ్వు రాజు అయ్యుండి ఇశ్రాయేలు అయ్యండి నీ భార్య మాటకు లోబడి నువ్వు పనికి మాలిన వాడిగా ఆ యొక్క దేశాన్ని పాడు చేస్తున్నావు, దేశం యొక్క విశ్వాసాన్ని, దేశం యొక్క దేవుడిచ్చిన కృపను నాశనం చేస్తున్నావు. కనుక దేవుడిదిగో నీ మీదికి ఒక తీర్పును పంపిస్తున్నాడు. అది ఫస్ట్ ఏంటంటే వాటర్ ఉండదు, నీకు వర్షము దేవుడు. వర్షం ఎవరి చేతిలో ఉంటుందండి? భూమి మీద ఎవరి చేతిలో ఉంటుందా? కనుక అలాగున్న దేవుడు ఆయన ఆకాశాన్ని మూసివేస్తాడని చెప్పినప్పుడు నిజంగా ఆ యొక్క ప్రవచనం చెప్పి అతను మరి వెంటనే అలాంటి ప్రవచనం చెప్తే రాజు ఊరుకుంటాడండి, పట్టుకొని ఏం చేస్తాడు? చెరసాల్లో వేసేస్తాడు. కనుక అప్పట్లో ప్రవక్తలను అలాగే వేసేవాళ్ళు, చెరసాల్లో వేసేవాళ్ళు. ఇర్మియా అనే ప్రవక్తనైతే ఒక భయంకరమైన ఆ యొక్క బావిలో వేశారు, నీళ్ళు లేని బావిలో భయంకరమైన శిక్షలు ఉండేవి. కనుక అలాగూ ఈ యొక్క బైబిల్ చెప్తుంది. కనుక వ్యతిరేకిస్తే అలా మీరు ఈ యొక్క సిరియా గురించి ఏమైనా చదివారా? సిరియా గురించి ఏమైనా వింటున్నారా? సిరియా గురించి ఏమైనా ఇచ్చేసారా కదండి? మరి మీకు అంటే అలాంటి ప్రపంచంలో ఉన్న కొద్దిగైనా, ఎందుకంటే ఈ యొక్క తెలుగు ఛానల్స్ వాళ్ళంతా చూపించకపోవచ్చు, ఇప్పుడు చూపిస్తున్నారు. కనుక సిరియాలో బషర్ అసద్ అని అతడు యొక్క ఫ్యామిలీ 54 ఏళ్ళు పరిపాలించినప్పుడు అతన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ చెరసాల్లో వేసేసారు. డమస్కస్కు దగ్గర ఒక జైలు ఉంది, అది ప్రపంచంలో భయంకరమైన జైలు అని. మనుషుల్ని ఐరన్ కింద బట్టలు పెట్టి ఎట్లా మనము బట్టలు ఇస్త్రీ చేసుకోవాలంటే ఏం చేస్తామండి? ఐరన్ పెట్టి దాని మీద బట్టలు పెడతామా? కాదు, బట్టలు పెట్టి అట్లా ప్రెస్ చేసి చంపారండి మనుషుల్ని దాని కింద. ఆ జైలు చూపిస్తూ ఉన్నారు ఈరోజు ప్రపంచంలో ఆల్ ఛానల్స్లో. చివరికి దాంట్లో ఒకడైతే అసద్ని వ్యతిరేకించిన వ్యక్తుల్ని వాడి దగ్గర సింహాలని పెంచి సింహాలకు వేసాడండి. 21st సెంచరీలో సింహాలకి వాడిని తీసుకొచ్చి మన ఉరి తీశారు. మొత్తం అక్కడంతా సివిల్ వార్ లాగా నడుస్తుంది. కనుక వాడిని తీసుకొచ్చి సింహాలకు పెట్టాడు మనుషుల్ని. సింహాలకు మనుషుల్ని పెట్టడం అంటే మరి ఆలోచించండి, సింహాలకు వేసాడంటే అలాంటి భయం. ఎందుకంటే రాజును వ్యతిరేకిస్తే ఎవరుండరు. సో చదవండి, సిరియా గురించి చదవండి, ఎన్ని భయంకరమైన అకృత్యాలు, కెమికల్స్తో చంపడము, ఆ తర్వాత ఇలాగున ఆ యొక్క మెషిన్స్ కింద చంపడము, అవన్నీ కూడా ఏదో ఇండస్ట్రీలో కార్లు తయారు చేసేవి, మోటార్ సైకిల్ తయారు చేసి అలాంటి ఏదైనా ఇండస్ట్రీస్లో ఆ యొక్క ప్రెస్లు ఉంటాయి, అలాంటివి పెట్టి మనుషుల్ని దాని కింద ఒత్తి చంపడం, ఇలాంటి క్రూరమైన అకృత్యాలు ఈరోజు ప్రపంచమంతా కూడా చూస్తుంది. కనుక ఆ యొక్క జైల్లోంచి వార్తలు వస్తూ ఉన్నాయి, ఇప్పటికీ వెళ్తున్నారు అక్కడికి, ఫ్రీ అయిపోయింది కనుక కంట్రీ. ఆహాబును వ్యతిరేకిస్తే ఎవరి పరిస్థితి ఎలాగుంటుంది? ఎవడు కూడా ఉంటాడు ఇక బతకలేడు. అందు గురించి ఏలియా ఆ మాట చెప్పి వర్షం పడదన్నప్పుడు దేవుడు వెంటనే అతనికి వాక్కు ప్రత్యక్షమై లేవని ఇక్కడి నుంచి పరిగెత్తని చెప్పి వెంటనే అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోమన్నాడు అంటే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ యొక్క చదవండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతనే వాగు దగ్గరికి. ఏం వాగు పేరు అది? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. కానీ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నీవు అక్కడ నేను పోషిస్తానని. 5వ వచనంలో అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకుల చేత ఆహారాన్ని దేవుడు పెట్టాడు. కొంతకాలానికి అతడు కాకుల చేత ఫీడ్ చేయబడుతున్నప్పటికీ అక్కడ నీళ్లు తాగుతున్నాడు కెరీతు వాగులో. దేవుడు వర్షము ఉండదని చెప్పినప్పుడు ఆ యొక్క సూచనగానే
వర్షం అలాగని తగ్గిపోయినప్పుడు నీళ్లు ఎండిపోతాయి, నీళ్ళ ధార తగ్గిపోతుంది, నీళ్ళు అయిపోతుంది. సో దేవుడికి తర్వాత అన్నాడు, ఏలియా నీకు నేను ఇక్కడ ఆహారాన్ని పంపాను, ఎందుకంటే నీళ్లు లేకుండా ఆహారం తినడము మనం కష్టం కనుక నీళ్ళు అంటే ఆ ఏలియాకు మంచి సూచన ఇచ్చాడు. నువ్వు చెప్పింది, నీతో అలా చెప్పించింది నేను నెరవేరుస్తున్నాను, ఈ దేశాన్ని నేను ఇంకా బంధించి ఈ దేశం యొక్క తీర్పు నేను తీరుస్తానని దేవుడు కూడా పూనుకొని ఏలియా అలాంటి రోషం గల ప్రవక్త ఉన్నప్పుడు అలాగున చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది, తర్వాత దేవుడు చెప్పిన ప్రవచనము నెరవేరింది ఎవరు చూడాలి? ప్రజలు చూడాలి. దేవుడు చెప్పిన ప్రవచనము చెప్పిన ప్రవక్త కూడా చూడాలి కదా, ప్రవక్త కూడా చూడాలి. సో కనుక ఆయన ఏమై ఉండాలి? బ్రతికి ఉండాలి. మరి బ్రతికి ఉండాలంటే ఏలియాకు ఇక ఆయనను ఆహారం లేకుండా ఆయన సమాధిలోకి వెళ్ళిపోవాలా? మన భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది గురువులు, కొంతమంది బాబాలు, ఈ యొక్క సైద్ధాంతికమైన వాటిలో ఉండేవాళ్ళు ముక్కు నోరు మూసుకొని ఒక గుంత దవ్వుకొని ఆ గుంతలో కూర్చొని ఆ యొక్క సమాధిలోకి వెళ్ళిపోతారు. అట్లా ఏలియాకి దేవుడు ఏమని చెప్పాడా? నువ్వు సమాధిలోకి వెళ్ళు, ఏమీ లేదని. నువ్వు చూస్తూ ఉండగా ఆకాశంలో ఒక చుక్క వర్షం లేకుండా భూమి మీద ఎండిపోయిన భూమి నువ్వు చూడాలి. నీ దేశంలో నువ్వు ఈ చేత ప్రకటింపజేసింది నువ్వు కనులారా చూడాలి, చూసి ఆ తీర్పును ప్రకటించాలి. దేవుడి యొక్క ప్రణాళిక నీ చేతనే వర్షాన్ని వాక్కు చేత నేను ఆపిన మళ్ళీ నీ చేతనే భూమి మీదకి మళ్ళీ వర్షం ఇస్తుంది, నువ్వు బతికి ఉండాలి కనుక అని చెప్పి ఏలియాను ఆ యొక్క అరణ్యంలోంచి బయటికి రమ్మన్నాడు. అరణ్యంలోంచి బయటికి వస్తే ఆ యొక్క వాడు పట్టుకుంటాడు ఏలియా పట్టుకుంటే ఏమవుతుంది? వాడు ప్రాణం తీసేస్తాడు. కనుక అలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుడు తన ప్రవక్తను కాపాడటానికి ఆయన పోషించడానికి లేచి ఇక్కడి నుంచి నువ్వు సారేపతు అనే ఒక ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను పోషిస్తానని చెప్పాడు. అది పక్కనే ఈరోజు ఇస్రాయెల్ దేశం పక్కన లెబనాన్ ఉంది. లెబనాన్లో ఈ సీదోన్ అనే ఒక ప్లేస్ ఉంది, పోర్ట్ సిటీ అయి ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళమని చెప్పాడు. సో ఎందుకంటే ఇస్రాయెల్లో ఎక్కడైనా తిరిగినా ఏలియాను గుర్తుపడతారు, ఏలియాను గుర్తుపట్టి అప్పచెప్పేస్తారు. రాజుకు భయపడి రాణికి భయపడి అప్పచెప్పేస్తారు. కనుక ఏలియా ప్రాణము కాపాడబడాలి, ఏలియా ఆ యొక్క ఇశ్రాయేల్ రాజుకు చిక్కకూడదు. అలాగని చెప్పి ఏలియా సమాధిలోకి కూడా వెళ్ళిపోయి ముక్కు నోరు మూసుకొని కాదు అవసరం లేదు. అలాగని చెప్పి ఏలియాను ఆకాశానికి ఏం తీసుకెళ్ళారు? ఏలియా అక్కడే ఉండాలి, కొంచెం పక్కన ఉండాలి, అంతే. ఇంకా దేవుడి యొక్క ప్లాన్ మంచిగా తీసుకెళ్ళి సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఏలియా వ్యతిరేకించలేదండి. ఏలియా ఇదేంటి ప్రభువా, మరి ఒక విధవరాలు నన్ను ఎట్లా పోషిస్తుంది, నేను అక్కడికి వెళ్ళను, నేను ఆ మాట వినను అని అనలేదు. కానీ దేవుడి యొక్క ప్రవక్తలు, నిజమైన ప్రవక్తలు, ఈరోజు మనము నిజమైన విశ్వాసులుగా కూడా దేవుడి మాట అన్ని సమయాల్లో వినగలగాలి కదండి. దేవుడి యొక్క మాట ఏలియాకు వ్యతిరేకంగా వెళ్ళి చెప్పు అంటే ధైర్యంగా వెళ్ళి చెప్పాడండి. అక్కడి నుంచి దేవుని దూతల్ని పంపి ఏలియానేం కాపాడలేదు దేవుడు. నువ్వు లేచి యోర్దాను నదికి వెళ్ళిన కెరీత్ అనే ఒక వాగు దగ్గర పోయి దాక్కోవాలంతే. మాట విన్నాడు, ప్రభానికి మాట చెప్పినాక నన్ను ఏమి కాదు పోయా. అక్కడ ఆహారం లేకపోతే దేవుడు కాకుల చేత పంపిస్తుంటే ఆ కాకుల చేత ఆహారాన్ని తిన్నాడు. సో దేవుడి సేవకులు ఒక అద్భుతాన్ని చేయాలంటే వాళ్ళ బ్రతుకులు బలిపీఠం మీద పెట్టాల్సిందే. సో బైబిల్ అంతా చాలామంది అనుకుంటారు మీరంతా ఎందుకు భక్తులు కాలేకపోతున్నారు, ఎందుకంత గొప్ప. ఏం కాదు, బ్రతుకులో బలిపీఠం ఉంది, మనకు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ఎక్కితే తప్ప మనం ఈ లోకంలో ఆ యొక్క దేవునికి మహిమకరంగా జీవించలేం. ఆ యొక్క ఎలగని క్యాండిల్ దీపం ఇస్తుందండి, అట్లుండాలనుకుంటున్నాం మనం. ఎప్పుడు ఎలగద్దు కానీ ఎలిగినట్టు లైట్ కనిపించాలి, ఏడిచినట్టు ఉంటుంది. అది చాలామంది క్రిస్టియన్స్కి ఈరోజు లేదు అసలు ఒక ప్రేమ, దయ, మంచితనం అటన్నిటికీ వెల చెల్లించాలి మనం బ్రతకటానికి. దేవుడి వాక్కును ఆ యొక్క ఏలియా మరి ప్రకటించి నెరవేర్చాలంటే హీ షుడ్ బి ఆన్ ద ఆల్టర్, అంతే. ఒక బలిపీఠం లాగా, ఒక సాక్రిఫైస్ లాగా అతను అర్పించుకోవాలి. కనుక రాజు సముఖంలోకి వెళ్ళాలంటే ఫినిష్, పోతే బయటికి రాకపోవచ్చు, తల నరికి ముక్కలు చేస్తారు. ఏలియా తర్వాత ప్రవక్తలు కొంతకాలానికి ఏషియా ప్రవక్తను రంపం పెట్టుకోసారు. ఇక్కడ రంపం స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా 2 ముక్కలు చేశారు ఈ యొక్క ఏషియా అనే ప్రవక్తను. అప్పటి రాజులు, బయట రాజులు కాదు, ఇశ్రాయేల్ రాజులే, దేవుడి ప్రజల రాజులే. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు ప్రవచనం. కనుక ఈరోజు సాక్రిఫైస్ అనేది లేకుండా కెరీతు వాగు దగ్గర కాకులతో పెట్టి తినాలి. కాకుల కింద పడేస్తే తింటామండి మనం?
తింటామా? కనీసం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మన ప్లేట్ పక్కనే వేస్తే ఎత్తుకొని తింటామా? ఎంత కోపం వస్తుందండి అసలు. ప్లేట్లో వేయాలి కదా. అలాంటిది కాకులు పడేస్తున్నాయండి. కాకులు ఏం తెచ్చి ఉంటాయండి? కాకులు అడిగి ఉంటాయా, ఏలియా ఏలియా నీ ప్లేట్ బయట పెట్టు అని చెప్పి ఉంటాయా? ఏమైనా ప్లేట్ పెట్టుకున్నాడు అక్కడ? పడి ఉంటాయండి పాపము, రాళ్ళ మీద వేసి ఉంటాయి మట్టిలో కాకుండా. సో ఆ సాక్రిఫైస్ ఉండాలి కనుక ఏలియా బలిపీఠం ఎక్కితే తప్ప ఆ అగ్ని, ఆ యొక్క మంట, ఆ వెలుగు ఇశ్రాయేలుకు రాదు కనుక. సో బైబిల్ చెప్తుంది. అందు గురించి ఈ యొక్క దిక్కుమాలిన మన యొక్క భారతదేశంలో ఈ యొక్క హైందవ సహోదరులు, ఆ యొక్క అందరు కాదండి, మతోన్మాదులు ఎంత భయంకరంగా కదండి. యేసు ఆయన సిలువ ఎక్కితే దాన్ని ఎగతాళి చేస్తూ, 3 మేకలు కొడితే దాని విషయంలో ఎగతాళి చేస్తూ, బట్టలు లేకుండా ఉంటే ఎగతాళి చేస్తూ, తను తాను రక్షించుకోలేకపోతే ఎగతాళి చేస్తూ, సిలువను మోస్తే ఏడ్చాడని ఏమి పనికి మాల మాటలు చెప్తున్నారు. అసలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందైతే ఆ స్వాతంత్ర సమరయోధులు అంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడు. ఇప్పుడున్న ఒక్క ఎదవకి సాక్రిఫైస్ ఉందా? అసలు ఒక్క రాజకీయ నాయకుడు కానీ మతోన్మాదులకు చిన్న సాక్రిఫైస్ చేయలేరు. సో ఆ సాక్రిఫైస్ తోటి వచ్చింది కదా భారతదేశానికి స్వాతంత్రం. అలాగునే ఈ భూమి మీద యేసుక్రీస్తును పోలిస్తే ఏ దేవుడు పనికి వస్తాడు? ఎవడు పనికి వస్తాడు? ఒక్క దేవుడు. మొహం మీద ఉమ్మేయటానికి పనికిరాదు ఒక్క దేవుడు. అసలు వాళ్ళ మీద పాలు పోసి ఈరోజు సుగంధ ద్రవ్యాలు ఎవడు చేశాడండి? ఏం చేసి ఎవడొచ్చి ఏం చేశాడు? ఈరోజు శ్రమతో ఆ యొక్క ఒక్కడి నేను పోలి చెప్తున్నాను, త్యాగం లేకుండా ఏది కాలేదు ఈ భూమి మీద. తల్లి 9 నెలలు మోసి ఆ యొక్క పురిటి నొప్పులు భరిస్తేనే మనిషి పుడుతున్నాడు. ఈరోజు ఆ త్యాగం చేస్తారు వాళ్ళు. ఏం పని అండి గారు? అవి అవసరం లేదు నాకు. ఈ 9 నెలలు నేను మోసి ఆ యొక్క పురిటి నొప్పులతో ఆ యొక్క నేను ఎందుకు గనాలనుకుంటే జపాన్లో పెళ్ళిళ్ళే లేవు, కొరియాలో మ్యారేజెసే లేవు. కొరియాలో ఈరోజు ఒక మినిస్టర్ని పెట్టారు. మనకు వాటర్ మినిస్టర్, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉంటారు. నేను చదివి నేనే వెళ్ళి వచ్చాను కొరియాకు. పోయి నేను వచ్చినాక చూశారు అక్కడ ఎవ్వరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. కొరియాలో ఎవ్వరు కూడా ఇచ్చేయట్లేకపోతే ఒక మినిస్టర్ని పెట్టారు. ఆ యొక్క మన దగ్గర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, అక్కడ ఫ్యామిలీ మినిస్టర్ని పెట్టాల్సి వచ్చింది. అక్కడ బయట ఎక్కడైనా ఒంటరిగా ఎవ్వరు కూర్చున్నా పట్టుకొని లోపడేస్తున్నారు. నువ్వు ఒంటరిగా కూర్చోవద్దు, నువ్వు ఎవరితో ఒకటి ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి అంటే ఆ యొక్క సమాజము విచ్ఛిన్నమైపోతుంది. మనుషులు ఒంటరి అయిపోతున్నారు. అక్కడ పెళ్ళి లేవు కనుక ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆలోచించండి, ఈ భూమి మీద దేవుడి యొక్క సన్నిధిలో సాక్రిఫైస్, ఒక తల్లి సాక్రిఫైస్ చేస్తేనే, లేకపోతే ఒక స్త్రీ ఒక బిడ్డ పుడతారు కనుక. ఈరోజు జపాన్, కొరియా ఎన్నో దేశాల్లో పిల్లల్ని కనట్లేదు. ఇక వద్దే పిల్లలు లేదు, ఎవడలేదు అంటున్నారు. అలాగున బతుకుతున్నారు. ఈరోజు భూమి మీద మాత్రం బైబిల్ చెప్తుంది, ఒక క్రైస్తవుడు తన బ్రతుకులో ఏదైనా కొంచెమైనా దేవుడి కొరకు త్యాగం చేస్తూ వెలుగుతూ కాలుతూ ఉంటేనే ప్రకాశం, లైట్ ఆ యొక్క కనుక. అంతేగా నువ్వు వేసుకున్న బట్టలతో ఎవ్వడు కూడా నువ్వు క్రైస్తవుడు, నువ్వు తిరిగే కారు, నువ్వు కట్టుకున్న ఇల్లు, నీ ఉద్యోగం, నీ క్వాలిఫికేషన్, నీ దిక్కుమాలిన కులంతో ఎప్పుడు కూడా దేవుడికి ఏమీ లేదు. సమ్వేర్ సమ్వన్ షుడ్ సాక్రిఫైస్. ఏదో ఒకటి దేవుడి కొరకు చేస్తూనే ఉంటేనే ఆ యొక్క వెలుగు వెలుగుతుంది కనుక. అందుకని చెప్పాను, క్యాండిల్ వెలగని క్యాండిల్ ఎప్పుడు కూడా అది లైట్ వెలుతురు ఇవ్వదు కనుక. అలాగున్నే దీపం కూడా వెలుగుతూ ఉంటేనే, కాలిపోతూ ఉంటేనే. అలాగున్న ఇప్పుడు ఏలియా బ్రతుకు కాలిపోవాలి అంతే. ఇక ఏమన్నా కానీ దేవుడు చూసుకుంటాడు. కాకులతో పడ్డ ఆహారం తింటున్నాడు. తిన్నాడు, నీళ్ళు అయిపోయినాయి, ఇంకా పర్వాలేదు. ఆ తర్వాత అతడికి లేచి సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి కూడా వెళ్ళాడండి. అతడు ఏమి కూడా ఇచ్చే, దేవా ఈ దేశంలో పోషించు, నన్ను ఇక్కడే పోషించు అంటే, కాదు ఇక్కడ పట్టుకుంటారు దేవుడికి తెలుసు కనుక, జస్ట్ క్రాస్కి ఇమ్మన్నాడు కనుక. మెల్లగా రహస్యంగా ఏదో ఒక టైంలో అతడు ఇశ్రాయేల్ ప్రాంతంలో నుంచి పక్క దేశము ఆ యొక్క లెబనాన్, అప్పుడు సీదోను ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కరువు ఎఫెక్ట్ అక్కడ కూడా ఉంది, బార్డర్స్ కనుక. అక్కడికి వెళ్ళిన తర్వాత సారేపతు విధవరాలు కలిసిందండి. దేవుడు చెప్పాడు కదా విధవరాలని, ఆ విధవరాలని చూచి ఆ యొక్క విధవరాలని మాట్లాడాడు. దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా చెప్తుంది. ఈమె విధవరాలని ఒకటి, తర్వాత వేరే దేశస్తులని ఒకటి. అంతేకాదు ఆమె తన బ్రతుకులో ఆమెకు కరువు ఉంది కనుక ఆమె కలిసినప్పుడు 10వ వచనంలో, అందుకు అతడు లేచి సారేపతును పోయి పట్టణం గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుతుంటే చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకోమని. చూడండి, ఒక సేవకుడికి ఏలియాకి నడిచి నీళ్లు కావాలి. ఇప్పుడు కనీసం నీళ్లు కూడా లేవండి కనుక. చాలాసార్లు మన బ్రతుకుల్లో నీళ్లు లేకపోతే మనం సేవలో చేస్తామా, నీళ్లు లేకపోతే మనం ప్రార్థన చేస్తామా, నీళ్లు లేకపోతే దేవుడి సేవలో ఎవరైనా ఏమీ లేదండి. ఎంతో తక్కువ ఆ యొక్క స్థాయి మనిషి యొక్క విధేయత కనుక. ఏలియా అలాగునా కాదు, నీళ్లు లేకపోతే ఆయన వెళ్తున్నాడు, నీళ్ళు అడుగుతున్నాడు. యేసు ప్రభు సిలువలో నీళ్ళు అడిగాడు. ఏలియా మామూలుగా భూమి మీద నీళ్ళు అడిగాడు.
యేసుప్రభు మాత్రము గొంతుగా దప్పికతో సిలువలో ఆయన ఇచ్చేసి ఏ దేవుడు పనికి వస్తాడండి? ఒక దేవుడి నెత్తి మీద ఎవరో గంగమ్మ కూర్చుండే ఏమి దిక్కుమాలిన కథలు రాసుకొని కూర్చున్నారు కనుక ఏమి నీళ్ళు కానీ యేసుప్రభు నీళ్లను ఆయన సృష్టించిన దేవుడు. ఆయన దప్పికొంటున్నాడు మానవుడి యొక్క శ్రమను భరిస్తూ కనుక. ఇక్కడ ఏలియా కూడా నడిచి 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 దప్పికేస్తుంది. అడిగేవాళ్ళు లేరు. తన దేశం దగ్గర ఎక్కడైనా పోయి అడిగితే గుర్తుపడతారు కనుక ఆ దప్పికతోనే వేరే దేశంలోకి వెళ్ళాడండి. అక్కడ ఫస్ట్ నీళ్ళు అడుగుతున్నాడు పాపం. ఆ నీళ్ళు అడిగినప్పుడు ఆ యొక్క బైబిల్ చెప్తుంది అసారపతి విధానాలు నీళ్ళు ఇవ్వటానికి సిద్ధపడింది కనుక ఈరోజు భూమి మీద బైబిల్ చెప్తుంది ఒక సేవకుడి యొక్క శ్రమ బాధ ఎంత గొప్పదో దాని యొక్క ప్రతిఫలం కూడా అంత గొప్పగా ఉంటుంది కనుక ఆమె నీళ్లు తేవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్క నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. 11వ వచనం. తర్వాత నీళ్ళు అడిగిన అతను నీళ్లు తేటానికి వెళ్తున్న ఆమెను వెంటనే రొట్టె కూడా అడిగాడు. ఇది బైబిల్లో చాలా బాధాకరంగా, అంటే ఆమె నీళ్లు తేటానికి వెళ్తుంది కనుక అందు గురించే రొట్టెని అడిగాడు ఆయన. ఇది కనుక మనము ఎవరైనా మనకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇస్తా అంటే వాళ్ళని ఏమడుగుతామండి? 20 రూపాయలు అడుగుతాం కదా, అంతే కదా. అలాగునే ఇదొకటి ఇక్కడ ఇంతే. ఇక్కడ ఏంది ఏలియాకు ఏదో అలాగున కాదు కాదండి. నీళ్లు తేనె ఆమె రొట్టె ఏం తెస్తుందండి కదా. మనకు 100 రూపాయలు వెళ్ళినాడు వాడు మనకు 1000 రూపాయలు ఏమిస్తాడు? ఏమి ఇయ్యాడు కనుక. సింపుల్ అంతే, అది లాజిక్ కనుక. నీళ్లు తెమ్మంటే ఆమె నీళ్లు తేయడానికి ఇష్టపడిందంటే ఆమె రొట్టె తేవచ్చు. నీళ్ళే ఏమైనా ఆమె రొట్టె తెస్తుంది అంతే. అడిగి ఉంటాడు పాపం. అడిగేమన్నాడంటే నీళ్లు తెమ్మా అని పోతుంది, తెస్తుంది కనుక అని. వెంటనే రొట్టె కూడా అడిగినప్పుడు ఆమె ఒక అన్య దేశం నుంచి వచ్చిన ఒక ప్రవక్తకు, ఒక బాటసారికి, ఒక చెప్పాలంటే అన్యుడికి తనకు నీళ్ళు ఇవ్వటానికి ఇష్టపడుతుందంటే తను ఆ యొక్క రొట్టె ఇవ్వటానికి లేకపోతే వెళ్ళటానికి ఇష్టపడుతుంది. ఈమెలో కూడా ఒక క్వాలిటీ ఉందండి. ఈరోజు చాలామంది నీ కులమేంది, నువ్వు ఏడికి వెళ్ళొచ్చావు కదా, నువ్వు మా దేశస్థుడే కాదు, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నిస్తారు కదండి. ఈమె అలాగనే ఏం ప్రశ్నించలేదు. అదే యేసుప్రభు ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. ఆయన యూదుడిలా కనిపిస్తున్నాడు, ఆయన డ్రెస్సింగ్ అదంతా. ఆమె సమరయ స్త్రీ అడిగింది, సమరయ స్త్రీ నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. నీళ్ళు ఇవ్వమంటే నువ్వు ఎట్లా నీళ్ళు అడుగుతున్నావు నన్ను అంది ఆమె. మేము సమరయలం కదా, మీరు యూదులు, మేము తక్కువ క్యాస్ట్ కదా, మీరు ఎక్కువ క్యాస్ట్ కనుక ఎట్లా అడుగుతున్నావు, ఎట్లా తీసుకుంటావు? ఏలియా అడిగినట్టే అడిగాడు యేసుప్రభు కూడా, నీళ్ళు ఇవ్వమ్మా మాకు కొంచెం అన్నప్పుడు ఆమె కూడా ఇట్లే మాట్లాడింది. అంటే ఈమె మాట్లాడలేదు, ఆమె మాట్లాడి కానీ యేసుప్రభు సంధించిన తర్వాత ఆ యొక్క సమరయ స్త్రీ బ్రతుకు మారిపోయింది. ఏలియా వెళ్ళిన స్త్రీ బ్రతుకు అది మహిమలోకి యేసుప్రభు మళ్ళీ చెప్పాడు. ఆ పేరు ఉండి ఉంటుంది ఎక్కడో రికార్డులో. ఎంత ఇదండి. చాలాసార్లు సేవకుడు చెప్పిన మాటలు, పాస్టర్ చెప్పిన మాటలు ఎంతమంది వింటున్నారండి ఈరోజు? ఎంతమంది వింటున్నారు? బ్రతుకుల్లో ఎందుకు అలాంటి కృప ఉండదు కనుక కరువు కాలంలో అంచుల్లోకి వెళ్ళి కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే దేవుడి సేవకుడు మాట్లాడినారు. ఈరోజు నీ బతుకులు అప్పులుండి నువ్వు వడ్డీలు కట్టుకున్నావంటే ఎవడి బాధ్యత అది? నువ్వు దేవుడి మాట, సేవకుడి మాట వినవు, నువ్వు దేవుడి మాటకు లోబడవు కనుక. నీ జ్ఞానము, నీ తెలివి, నీ యొక్క ఆ యొక్క అహంకారము అవే కనుక నీకు దేవుడి సేవకుడు మాట పట్టిలేదు కనుక ఆ కరువులో పోయి సావడమే, అంతే, ఇంకేమీ లేదు ఇంకా. బట్ దేవుడికి తెలుసు కనుక ఆమె లోబడింది. ప్రశ్న ఆమెకు కూడా ఒక ఉంది కనుక నీళ్ళిచ్చి రొట్టె ఇవ్వడం అంటే టూ మచ్ ఈ టైంలో కనుక. ఎవరిస్తారు కనుక ఎట్లా ఇస్తారు కనుక చాలా కష్టం కనుక. ఇప్పుడు మనము కోవిడ్ కాలంలో ఉన్నప్పుడు కదండి, మనకు మరి ఏం కట్టుకుంటారు? మాస్క్ కదా. మనం మాస్క్ కట్టు, ఆయన వాళ్ళ మాస్క్ తీసి మనకి ఇస్తారండి? లేకుంటే వాళ్ళకు ఎంత కష్టం, ఎందుకంటే అది చాలా భయంకరమైన సమయంలో ఎవరి మాస్క్ వాళ్ళకే కష్టం. అలాగున కరువు అంచుల్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయే ముందు నీళ్ళిచ్చి ఆ తర్వాత రొట్టె దేవటానికి వెళ్ళాలంటే ఈరోజు కూడా చాలామంది కరువుల్లో, ఎక్కడెక్కడ కరువుల్లో ఉన్నారో మీ బతుకులు ఆలోచించుకోవాలండి. దేవుడి సేవకుడు చెప్తాడు, వింటే మంచిది, లేకపోతే కనుక ఈమె కాకపోతే దేవుడు ఇంకో వాళ్ళ ద్వారా పోషించుకోగలుగుతాడు. దేవుడికి ఆ ప్రాబ్లం లేదు, ఆయనకు అస్సలు ఆ ప్రాబ్లం లేదండి. ఆ సేవకుడిని ఇంకో వాళ్ళు ఎవరో పోషించుకుంటారు. కానీ నిన్ను, నీ జీవితంలో దేవుడు దర్శించిన కాలం మాత్రం పోయినట్టే కనుక, చాలా పోయినట్టే కనుక ఆలోచించండి. ఒక బైబిల్ చెప్తుంది, ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్పిన మాటే ఈరోజు మనకు ఇది. ఆమె అంటుంది, నా బుడ్డిలో కొంచెం అనే బదులు లాస్ట్ ఇంగ్లీష్లో ఆఖరి కొంచెం పిండి ఉంది, ఆఖరి నూనె ఉంది. ఆ నూనె కూడా అడుగంటిపోయింది, ఇంకేమీ లేదు. నూనెతో చేస్తే వస్తే ఎక్కువ అని. ఆమె కరువు కాలంలో పని లేక, కరువు కాలంలో ఆ యొక్క ఎలాంటి వ్యాపారాలు లేక
పని కాలంలో ఎవడు ఆదుకునేవాళ్ళు లేక, పని కాలంలో వాళ్ళ దేశ నాయకులు వాళ్ళు అడ్డంగా వదిలేసేసేసి ప్రజల్ని కదా. ఇప్పుడు కొరియాలో అంతే ఉందండి, నార్త్ కొరియాలో కదా. వాడు ఏం పేరు జిన్పింగా కాదు కిమ్ వాడు లగ్జరీలో ఉంటాడు. ఆ యొక్క దేశంలో నార్త్ కొరియాలో గడ్డి తింటుంటారని. ప్రపంచంలో అతి భయంకరమైన డిక్టేటర్షిప్. ఇప్పుడు ఆ డిక్టేటర్గా అతను ఉన్నాడు. వాళ్ళ ఘోరమైన బ్రతుకులు కనుక సో సంఘాలన్నీ ప్రార్థన చేస్తున్నాయి. సో మన సంఘము మనము ప్రే ఫర్ ఇండియాలో అప్పుడప్పుడు చేస్తాం కానీ యాడ్ చేసుకోవట్లేదు, రెగ్యులర్గా చేయాలనగా అలాంటి పరిస్థితులు కనుక ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు ఆ దేశంలో ఆ విధానాలను ఆదుకునేవాడు ఎవడు లేడు. కానీ దేవుడు ఆమె దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆమెకు ఫెయిత్ ఉండొచ్చు కనుక దేవుడు అందుకు పంపించాడు. ఈరోజు ఎంతోమంది వాళ్ళ బతుకుల్లో దేవుడు ఎందుకు కల్పించుకోడంటే ఫెయిత్ ఉండదు, ఒబీడియన్స్ ఉండదు కనుక వదిలేస్తాడు కనుక. కానీ ఆ కరువు కాలంలో ఆమె ఆ యొక్క లాస్ట్ రొట్టె లేకపోతే ఆఖరి రొట్టె తను ఈ యొక్క సేవకుడు ప్రవక్త చెప్పినప్పుడు లోబడిందండి. ఎంత మంచి మాటలు కనుక దేవుడు అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాడు కనుక. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవముతోడు, నా దేవుడు కాదు ఆమె నీ దేవుడు అంటుంది చూడండి. ఎందుకంటే లిబియా వాళ్ళకి, అలాగే లిబియా కాదండి, ఆ యొక్క లెబనాన్ వాళ్ళకు దేవుడు వేరు కనుక వాళ్ళు యేసుప్రభుని యెహోవా దేవుడిని నమ్మిన వాళ్ళు ఏం కాదు. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవంతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నది, కానీ అప్పం ఒకటి లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటి నాకు నా బిడ్డను చేసుకున్నామని కొన్ని పుల్లలు ఎరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా అన్నాడు, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చెయ్యి. నీవు మొదట చేసి నా ఎదుకు తీసుకొని రా, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పాలు చేసుకోమన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం 14 వచ్చింది. భూమి మీద యెహోవా వర్షం కురిపించేవారు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. గట్టిగా చెప్పలు కొడదామా? బైబిల్ చెప్తుంది దేవుడి మాటకు లోబడ్డప్పుడు అది నెరవేరుతుంది. అది దేవుడి మాటకు లోబడ్డప్పుడు అది యాక్చువల్గా సంపూర్ణమవుతుంది. కనుక దేవుడు ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క మాట రాసి దేవుడు ఏం చెప్తున్నాడంటే లాస్ట్ రొట్టె ఎవరికి ఇస్తుందండి? దేవుడి యొక్క సేవకుడికి ఇస్తుంది. ఇచ్చి తను ఏమైపోయింది, తను ఆ యొక్క కరువు కాలం అంతా దాటింది. సో దేవుడి యొక్క వాక్యం చెప్తుంది మన బ్రతుకుల్లో లాస్ట్ది మనము సాక్రిఫైస్కి ఎప్పుడన్నా ఇవ్వగలుగుతున్నామా? ఆఖరిది మనది అనుకున్న జీవితంలో ఈ ఆఖరి ఆదివారం ఈరోజు ఎక్కడికి కాదు, నేను దేవుని మందిరంకి వెళ్ళి ఈరోజు ఆయన ఆరాధన మంచిది. అది కనుక లాస్ట్ సండే లాగా దేవుడికి మనము అంటే మరవకుండా ఆ యొక్క రావటం దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరచడానికి రావటానికి లాస్ట్ సండే మనం దేవుడికి ఇవ్వటానికి ఈరోజంతా కూడా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఇంకా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందండి. ఈమె తన జీవితంలో ఆఖరి రొట్టె ఆ యొక్క దేవుడికి ఇవ్వటానికి ఇష్టపడింది. ఒకవేళ మిరకేలు జరగలేదు అనుకోండి, పోయినట్టే కదా ఆఖరి రొట్టె కాదు. దేవుడు ఆఖరిది ఇచ్చినప్పుడు దేవుడు ఆమెకు ఆఖరిది అనేది తీసేశాడు. గట్టిగా చెప్పాలి కొడదామా? నీ లైఫ్లో లాస్ట్ది దేవుడికి ఇచ్చినాక అది లాస్ట్గా ఉండదు, అది ఎవర్ లాస్టింగ్ అయిపోతుంది. సో బ్రతుకుల్లో లాస్ట్కి ఎవర్ లాస్ట్కి ఈరోజు తేడా దేవుడి యొక్క చర్చే చూపిస్తుంది. కనుక అలాగున నువ్వు ఒక్కసారి ఇచ్చినప్పుడు అది చివరిది అది కొనసాగుతుంది. ఆమె పోషింపబడింది, ఆమె ఆదరింపబడింది, ఆమె కరువులో కాపాడబడింది. ఆమె తన యొక్క జీవితంలో నీ జీవితంలో మిరకిల్ ఎట్లా జరిగింది అని అడిగితే ఆమె చెప్తుంది లాస్ట్ది నేను ఇచ్చేసాను. చాలా మటుకు మనం లాస్ట్ది మనకు కావాలని కోరుకోండి, మనం ఆఖరిది మనకే కావాలని కోరుకొని ఆఖరి దాంతోటే మనకు ముడిపడి ఉందనుకొని ఒక అజ్ఞానముతో బైబిల్ చెప్తుంది నువ్వు బయటపడితే లాస్ట్దైనా పర్వాలేదు అది దేవుడికి ఇవ్వటము దేవుని యొక్క సన్నిధిలో ఎంత గొప్ప కనుక. దేవుడు కూడా ఈ భూమి మీద యెషయా యొక్క కుమారుల్లో లాస్ట్ దావీదుని తీసుకున్నాడండి. తీసుకొని ఆయన దావీదు సామ్రాజ్యాన్ని కట్టాడు. కనుక దేవుడు లాస్ట్ తీసుకుంటాడు, అనేది ఏం లేదు మీరు అనుకోవద్దు. కనుక ఆఖరివి తీసుకోవడానికి కానీ అలాగున ఇది మొదటిది చూడండి. రెండవది మనం 2వ రాజుల గ్రంథం తీద్దాము. ఇంకా ముందుకు వస్తే 2 కింగ్స్లో బైబిల్ చెప్తుంది 2వ రాజుల గ్రంథము. ఇక్కడ ఏలియా జీవితకాలం అయిపోయి ఎలీషా అనే ఇంకొక ప్రవక్తను దేవుడే నియమించుకున్నాడు. దేవుడు నియమించుకున్న తర్వాత అతను ట్రైన్ అయ్యాడు. ఆ యొక్క ట్రైన్ అయిన తర్వాత ఏలియా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎలీషా అనే ప్రవక్త దేవుడు స్థిరపరుస్తున్నాడు. సో ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలీషా
ఆ యొక్క పరిస్థితి ఏంటి, ఇది మనం చూస్తాం కనుక దీన్ని ఏమంటారంటే మన దగ్గర మరి రిటైర్మెంట్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది. రిటైర్మెంట్ అయిపోయినప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు, అతను వెళ్ళిపోతుంటాడు, ఇంకొకళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఆ రోజు ఏం చేస్తారు, ఆ రోజు ఫెసిలిటేషన్ చేస్తారు, దండేస్తారు. ఆ తర్వాత ఆయన అందరూ కూడా కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి ఎక్కిస్తారు. నేను మా నాన్న రిటైర్మెంట్ అయితే చూడలేదండి, వెళ్ళలేకపోయాం, మరి ఎట్లా తెలియదు. కానీ మన పాస్టర్ మా వాళ్ళ నాన్న రిటైర్మెంట్, జాషువా అంకుల్ రిటైర్మెంట్కి వెళ్ళానండి. బిఎస్ఎన్ఎల్లో చేశాడు ఆయన, సూపరింటెండెంట్గా ఏదో ర్యాంక్లో చేశాడు. నేను ఆ రోజు లాస్ట్ రోజు రిటైర్మెంట్లోనే ఉన్నాను. నేను ఆ రోజు చాలాసేపు ఉన్నాను. పొద్దున్నే రాజే అంటే నేనే బండి మీద తీసుకెళ్ళాను. నేను నా కారులో తీసుకెళ్ళినా కానీ అక్కడ పెట్టిన తర్వాత పొద్దున్న నుంచి ఆఫీస్ అంతా సందడిగా ఉంది. ఇక్కడే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కొత్తపేటలోనే అందరు వచ్చారు. ఇక ఆఫీసులో ఏం వర్క్ చేయట్లేదండి. అరే సారీ జాషువా సార్ రిటైర్, జాషువా వచ్చారు, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఎన్నో ఉంటాయి కదా, అందరు వచ్చారు. ఆయనక మీటింగ్లో కూర్చోబెట్టారు, మంచి మాటలు చెప్పారు జాషువా అంకుల్కి, ఎంత డిసిప్లిన్. ఆ తర్వాత దండ వేశారు, ఆ తర్వాత స్వీట్ ఇచ్చారు, కొన్ని ఏవో కాంప్లిమెంట్స్ లాంటివి ఇచ్చారు. చాలా కొంచెం అప్పుడు భావోద్రేకం, చాలా కొంతమంది కళ్ళల్లో మంచి సారి వెళ్ళిపోతున్నాడని అంకుల్ కూడా పాపం తట్టుకోలేకపోయాడు కొంచెం. ఇంకా లాస్ట్ రోజు ఉంటుంది. ఆ తర్వాత ఇక మెల్లగా బయటికి తీసుకొచ్చారు, నేను కూడా బయటకు వచ్చాను. నేను ఒక పాస్టర్గా మరి ప్రేయర్ చేయమన్నారు, నాకు గుర్తులేదండి, చేసినకపోవచ్చు, ఎందుకంటే అది విధి కనుక డిపార్ట్మెంట్ చేయలేదు నేను ప్రేయర్ అయితే. కానీ చెప్పారు అంకుల్ ఈయన పాస్టర్ అని చెప్తే ఓకే అని ఇంకా మెల్లగా బయటకు వచ్చామండి. బయటకు వచ్చినాక అందరూ బయటకు వచ్చారు. మన కారు ఉంది, నాది కారు ఉంటే వద్దు సార్ ఈ కారులో కాదని డిపార్ట్మెంట్లో కారులో ఎక్కించి వాళ్ళు వెనక ఇద్దరు ముందు కూర్చొని ఇంటి దాకా డ్రాప్ చేసేసారు. ఎంత ఆ యొక్క రిటైర్ అయినప్పుడు ఒక వ్యక్తిని సాగనంపడం చాలా గొప్పగా తీసుకుంటారు కనుక చాలా మంచిగా అనిపించింది. ఎంతో దండలు వేశారు, ఎంతో మంచిగా మాట్లాడారు. చాలాసేపు నడిచిందండి, దాదాపు 2 hours నడిచింది ప్రోగ్రామ్. అది అయిపోయి రోజంతా ఆఫీస్ బంద్, బిఎస్ఎన్ఎల్ ఆ రోజు అంతా. ఎందుకంటే అంకుల్ చాలా సీనియర్ కనుక చక్కగా. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఒకళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థానంలో ఇంకొకళ్ళను తీసుకొస్తారు, పెడతారు. దేవుడు ఏలియా అనే ప్రవక్త ఆకాశం నుండి అగ్ని, ఆకాశం నుండి వర్షము, ఆకాశం నుండి మళ్ళీ అగ్ని తగలబెట్టి దేశాన్ని ఆయన బహురోషముగా ఈ ఆహాబు యెజెబెలు యొక్క పరిపాలనను కొట్టివేయటానికి దేవుడు ఆ యొక్క యెజెబెల్ అనే దయ్యపు స్త్రీని దేవుడు ఇశ్రాయేల్ దేశంలోంచి ఎలగొట్టడానికి మహాశక్తివంతమైన ఏలియా ప్రవక్తను వాడుకొని అతని కాలములో ఎన్నో అద్భుతాలు చేసి అయిపోయినాక ఇంకొక ప్రవక్తను నియమించుకున్నాడు దేవుడు, ఎలీషా నియమించుకున్నాడు. కనుక మీరందరూ కూడా ఆడవాళ్ళు కనుక మీ తర్వాత ఎవరండి, మళ్ళీ మీ కోడళ్ళు స్టార్ట్ కదా, వాళ్ళు నెక్స్ట్ స్టార్ట్ అయ్యారు. పాస్టర్లు మేము వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకొకళ్ళు స్టార్ట్ అవుతారు. కనుక అలాగున్న ప్రతి చోట కూడా దేవుడు చెప్తున్నాడు, ఒక ప్రవక్త లేకపోతే ఇక ప్రవక్త లేక కాదు, ఇంకొక ప్రవక్తను దేవుడు తీసుకొస్తాడు. కనుక ఎలీషా అనే ప్రవక్త ఈ యొక్క ఏలియా తర్వాత దేవుడు నియమించిన ప్రవక్త, మోషే తర్వాత యెహోషువ లాగా, ఆ యొక్క పౌలు తర్వాత సీల తిమోతి లాగా అలాగునే దేవుడి యొక్క ఎలీషా అనే ప్రవక్తను నియమించినప్పుడు వాళ్ళకు ఒకటి తెలుస్తుంది ఏంటంటే ఈరోజు ఎలీషాది లాస్ట్ డే. ఈరోజు ఆఫీసులో అయితే డేట్లు ఉంటాయి మనకు కదండి. ఒక మనిషి లాస్ట్ డేట్ అని తెలుస్తుందా అండి? రాజశేఖర రెడ్డిది లాస్ట్ డే తెలిసిందా? చుక్కల్లోకి ఎక్కాడు కదా, తెలిసిందా? తెలియలేదండి. తెలిస్తే అది వేరుగా ఉంటుంది. చూడండి, ఆయన హెలికాప్టర్ వెళ్ళి పాపం ఎందది భయంకరమైన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని కోల్పోయినప్పుడు అందరూ బాధపడ్డారు. సో ఇలాగున్న దేవుడి ప్రవక్తలు అవసరం లేదండి. ఏలియా వెళ్ళిపోవడము తెలుస్తుంది వాళ్ళకి, వెళ్ళిపోతాడని తెలుస్తున్నప్పుడు ఏమైందంటే ఆ రోజు ఎలీషా అంటున్నాడు, ఈరోజు నువ్వు వెళ్ళేటట్టుంది, నేను నిన్ను వదిలిపెట్టినా అన్నాడు. చూడండి 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయబో కాలమున ఎలీషా ఎక్కడ గిల్గాలునకు వెళుచుండగా ఏలియా ఏమన్నాడంటే, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అంటే, ఎలీషా అన్నాడు, యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణమై వెళ్ళారు. అప్పుడప్పుడు స్కూల్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆఫీస్కి పోతుంటే పట్టుకుంటారండి కదా. పట్టుకుంటే ఏం చేస్తారు, నేను నాన్న డాడీ ఇక్కడికి వెళ్తున్నాడని చెప్పి ఏదో మభ్య మాటలు చెప్పి పిల్లల్ని ఆపుతారు. ఇవాళ రేపు పిల్లలు 5G ఎవడు కూడా అన్నాడు, ఎందుకు అబద్ధం చెప్తారు అంటారు. పిల్లలైతే ఫుల్ ఫాస్ట్ కనుక ఎవరికి కొంతకాలం క్రితం అయితే చెప్తే నమ్మేవాళ్ళండి. కనుక ఖచ్చితంగా లేదు ఎక్కడికి వెళ్ళట్లేదని ఏదో తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే పిల్లలు కింద పడి ఏడ్చే పిల్లలు ఉంటారండి, చాలా ఏడుస్తారు తర్వాత తల్లిదండ్రులతో అలాగ. మరి ఇక్కడ అలాగుందండి. ఏలియా వెళ్ళిపోతుంటే
చెప్తున్నాడు ఏలియా, నేను బేతేలికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండంటే, నేను వస్తా బేతేలికి. ఇద్దరు బేతేలు దాకా వెళ్ళిపోయాడు. పిల్లలు ఎలాగో నా గేటు దాకా కదండి బయటకు వచ్చేదాకా పట్టుకొని ఉంటారు. చాలా కష్టం తల్లిదండ్రులకు అందరికీ అనుభవం కనుక. పిల్లలు తర్వాత అలాగన కొంత ఆ యొక్క మానసికమైన వికాసం వచ్చినప్పుడు అప్పుడు అర్థం చేసుకుంటారు. కానీ చిన్నప్పుడు చాలా ఏడుస్తారు కదా తల్లిదండ్రులు వెళ్తుంటే. అలాగున్న ఏలియా కూడా ఇక్కడ తండ్రిగా, ఎలీషా ఒక కుమారుడుగా అన్నప్పుడు బేతేల్ దాకా వెళ్ళినప్పుడు, బేతేల్ దగ్గరికి వచ్చినాక చూడండి 3వ వచనం, బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగవా అని ఎలీషాని అడగగా, అంటే ఎలీషా ఇలాగ వెళ్తాడని వాళ్ళకి అందరికీ తెలిసిపోయిందండి. మరి దేవుడు ఆ రెవల్యూషన్ ఇచ్చాడా మనకైతే బైబిల్లో లేదు క్లియర్గా. కానీ ఒకళ్ళు వెళ్ళిపోవడము ఇంక్లూడింగ్ శిష్యులకు కూడా తెలిసినప్పుడు ఆ శిష్యులు ఏం చేస్తున్నారంటే ఎలీషాను డిసప్పాయింట్ చేస్తున్నారు. ఏమనంటే, నీ యొక్క గురువు లేకపోతే నీ యొక్క ఆత్మీయ తండ్రి ఎలీషా వెళ్ళిపోతున్నాడు, నీకు తెలియదా ఏలియా వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు ఇంకా కదండి. చాలాసార్లు ఎవరైనా బాధపడుతుంటే గుచ్చి బాధ పెడతారు. అది తప్పు కదండి కదా. ఎవరైనా కాస్త బాధపడుతుంటే ఓదార్చాలి, బాధపడితే ఇంకేదైనా చేయాలి, కానీ దాన్ని ఎత్తి ఆ యొక్క ఇది చేయకూడదండి. సో బైబిల్ చాలా క్లియర్గా ఉంది కనుక ఈ శిష్యులందరూ కూడా ఎలీషాను డిస్కరేజ్ చేస్తున్నారు. ఇక నీ యొక్క గురువు వెళ్ళిపోతే నువ్వేమైపోతావు, నీ పరిస్థితి ఏంటి అన్నట్టుగా, నీకు తెలియదా అన్నట్టుగా అన్నప్పుడు ఎలీషాకు ఒకవైపు కోపం వస్తుండొచ్చు, ఒకవైపు తను మిస్ అయిపోతాడేమో అని చెప్పి ముందుకు వెళ్తున్నాడు. చూడండి బైబిల్ చెప్తుంది, అలాగున వాళ్ళతో అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండు అన్నాను. మన భాషలో ఏంటంటే నోరు మూసుకోండి, షటప్ అని, ముయ్యండి నోరు, నాకు అసలే బాధ అవుతుంది, నా గురువు వెళ్ళిపోతుంటే మీరేంటి కదా అని చెప్పి వాళ్ళను గద్దించాడు. గద్దించిన తర్వాత బైబిల్లో చూడండి, అప్పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువను గనక వారిద్దరు ఎరుకోకు కనుక. అప్పుడప్పుడు మనకు కూడా ఎవరైనా పట్టుకుంటే వదలరు కదండి. నీ నీళ్ళు దాకా నీళ్ళు వస్తాడు దాకా అప్పుడు అంటే సావు అంటాం కదా. కొంతమంది వదిలిపెట్టరండి కదా, అస్సలు వదిలిపెట్టరు. సో అది ఈ లోకంలో మనము పరిస్థితిగా. కానీ ఇక్కడ ఏలియా ఆయన ప్రవక్త, మహా గొప్ప ప్రవక్త, దేవుడిని ముఖాముఖి చూసి మాట్లాడాలి. అతడు ఏం చెప్పగలుగుతాడండి ఎలీషాకు తెలియట్లేదు. ఇదేంటి న్యాయంపడబడుతున్నాడు ఎలీషా, అసలు ఎలీషా నియమించింది ఏలియానే కనుక. ఈరోజు అవసరమా సంథింగ్ ఏదో ఏలియా అవాయిడ్ చేస్తున్నాడు అండి, గొప్పగా అవాయిడ్ చేస్తున్నాడు. కానీ ఎలీషా మాత్రమో లేదు నేను నీతో కూడా ఎరుకోకు వస్తాను. అక్కడి నుంచి నివారించలేకపోయాడు, ఎరుకో దాకా వెళ్ళాడని బైబిల్ చెప్తుంది. చెప్పండి 5వ వచనంలో, ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవని నీవు ఎరుగుదావా అని ఎలీషాను అడగతాడు. నేను ఎరుగుదును షటప్ అన్నాడు. వీళ్ళని కూడా మొయ్యండి రా బాబు. వీళ్ళది ఒక గోల ఎలీషాకి. వీళ్ళు ఎక్కడ పోయినా వీళ్ళు ఒక ప్రవక్తలు ఉంటారు, వీళ్ళు అడుగుతున్నప్పుడు ఇది ఇరిటేషన్ గురించి. అంటే ఇక బైబిల్ ఏం చెప్తున్నాను నేను మీకు, ఏలియా నివారిస్తున్నాడు వద్దని, ఈ యొక్క శిష్యులు డిస్కరేజ్ చేస్తున్నారు. కానీ ఎలీషాకు మాత్రం ఏముందంటే బైబిల్ చెప్తుంది, నా యొక్క గురువు, నా ఆత్మీయమైన నాయకుడు, నా యొక్క మహా గొప్ప తండ్రి, అతడు డిపార్ట్ కావడం నేను చూడాలి, అతడు వెళ్ళిపోవడం నేను చూడాలి, అంతే. ఎట్లా పోతాడో చూడాలి. అలాంటి ఒక స్థిరమైన మనసు కలిగి ఇంత డిస్కరేజ్ చేస్తుంటే కూడా ఏలియా ఈజీగా ఎలీషాను తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అండి. కానీ ఏలియా కూడా ఎక్కువ నివారించలేకపోతే ఏదో సంథింగ్ ఉందని చెప్పి అలాగున కలిసి అతనితో ముందుకు వెళ్ళాడండి. బైబిల్ చెప్తుంది తర్వాత ముందుకు వెళ్తే వాళ్ళు గిల్గాల్ నుంచి బేతేలుకు వచ్చారు, బేతేల్ నుంచి ఎరికోకు వచ్చారు, ఎరికో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో చూడండి, యోర్దానుకు వచ్చారు. 6వ వచనం, అంతటి ఏలియా యెహోవాను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా అనగా, అతడు యెహోవా జీవంతో నీ జీవంతో నేను నిన్ను విడవనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యుల్లో 7 మంది దూరం నిలిచిచుండగా వారిద్దరు యోర్దాన్ని దాటిరి. ఇక్కడ కూడా ఉన్నారు ప్రవక్తల శిష్యులు, వాళ్ళు దూరంలో నిలబడి చూశారు తప్ప ఇంకా లేదు. ఎందుకంటే ఎలీషా ఆగేటట్లేడు, ఏలియా ఆయన వద్దంటున్నాడు, మనకి ఎందుకులే అన్నప్పుడు అలాగనే వెళ్ళిపోయారండి. యోర్దాన్ నది వచ్చింది. ఇప్పుడు ఏలియాకు ఒకటే ఉంది ఏంటంటే యోర్దాన్ నది తను దాటగలుగుతాడు, ఎలీషా కూడా దాటగలుగుతారు ఎట్లా అని. కానీ అది బాగా పారుతుంది. అయితే అప్పుడు ఏలియా తన దుప్పటి తీసి ఆ నీళ్లను కొట్టంగానే అవి పాయలైపోయినాయి. దూరం నుంచి శిష్యులు చూస్తున్నారు, అద్భుతం. అదే ఏలియా ద్వారా దేవుడు జరిగించాడు. కనుక అతడు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆ యొక్క నది దాటి వెళ్ళడానికి ఒక బోటు, ఒక పడవ, ఒక ఓడ
నడవాలంతే కనుక. ఎందుకంటే అన్నిట్లలోంచి నడిచిన ఈయన ఏలియా తన బ్రతుకులో దేవుడు నది అడుగు భాగం నుంచి నడిపిస్తున్నప్పుడు వెళ్ళాలంతే తప్ప అక్కడ కూర్చొని ఇంకేం చేయలేదు. కేవలం అలాగున నీళ్ళ మీద కొట్టంగానే ఆ నీళ్లు, మోషే కర్ర చూపిస్తే ఎర్ర సముద్రం పాయలేందండి. ఏలియా యొక్క తన దుప్పటిని కొడితే ఆ నీళ్ళు అలాగున ఆగిపోతుంటే ఆ తర్వాత శిష్యులందరూ ఆగిపోయారు, భయపడి ఉంటారు. మనం పోతే ఇంతే సంగతులు. వాళ్ళకు ఆ యొక్క ఫరో రాజులది గుర్తొచ్చుంటుంది, మనం పోతే అటే పోతాం రా, వద్దు మనకు వద్దని వాళ్ళు ఆగిపోయారండి, వాళ్ళు రాలేదు ముందుకి. కానీ ఏలియా ఎలీషా ఆ యొక్క నది దాటుకుంటూ అడుగుండి వెళ్ళిపోయారు. బైబిల్ చెప్తుంది ఇక్కడ, బైబిల్ మనకేం చెప్తుందంటే ఏలియా ఎలీషా యొక్క బంధము, ఆ యొక్క ఎలీషా యొక్క స్థిరచిత్తము నన్ను నా యొక్క ఆత్మీయ నాయకుడైన ఎలీషా నుంచి, నా గురువు నుంచి, నా ఆత్మ తండ్రి నుంచి ఎవ్వరూ వేరు చేయలేరని, నేను లాస్ట్ వరకు ఉంటానని చెప్పి ఆ యొక్క దృఢ చిత్తంతో అతను అలాగున వెళ్తున్నప్పుడు ఏలియా చివరికి యోర్దాను నది దాటించి అవతలికి వెళ్ళిపోయారు. బైబిల్ మీరు చదువుకోండి. ఆ తర్వాత అప్పుడు ఏలియా అడిగాడు, ఏమని అడిగాడు, నన్ను వెంబడిస్తున్నావు నువ్వు కదా, నీకేం కోరుకుంటున్నావు అని. అప్పుడు ఒకటే చెప్పాడు, నీ మీద ఉన్న ఆత్మగా 2 పాళ్ళు నాకు కావాలి, అది ఈరోజు నెరవేరాలి కదా. కనుక ఒక ఆఫీసర్ వెళ్ళకముందే సైన్ చేయించుకుంటే ఏమవుతుందండి, పర్మనెంట్ అవుతుంది. వెంబడబడతా ఉంటారు, సార్ 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 అని కదా. అలాగున్న ఒక సైన్ జరిగితేనే అవుతుంది, లేకపోతే కాదు కనుక కదండి. ఇప్పుడు మన సీఎంలు దిగిపోయేటప్పుడు ఏం చేస్తారు, ఓ 10 సంతకాలు చేసి దిగుతారు కనుక, ఎందుకంటే అవన్నీ శాంక్షన్ చేయాలి కనుక. మరి అలాగున్న ఏలియాకున్న శక్తి ఎంత గొప్పదంటే తను ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడే కళ్ళ ముందు నది పాయలైపోయింది, యోర్దాను నది అండి, పెద్ద నది ఇదే. ఆ నది అడుగు భాగం కూడా వెళ్ళిపోయాడు కనుక ఒకటే ఎలీషా కోరుకున్నాడు, నా యొక్క గురువు దగ్గర ఉన్నది, అది నాకు రావాల్సిందే అని ఆ పట్టుదలతో ఆఖరి వరకు వెంబడించి ఈ మాట అన్నప్పుడు, అప్పుడు ఏలియా ఆయన తన యొక్క ఇంత గొప్ప శక్తితో కూడిన అధికారం అతనికి ఉన్నప్పటికీ సార్వభౌమత్వం ఎప్పుడు కూడా దేవుడిదేనండి. సరే అనలేదు, తెలుసా అండి, సరే అనలేదు. ఎందుకంటే తను దేవుడు కాదు కనుక, తను కూడా ఒక ప్రవక్తనే కనుక నీకు సరే ఓకే అనలేదు. కానీ అతడు ఖచ్చితంగా ఒకటి చెప్పాడు, అది నా చేతిలో లేదు. యేసు ప్రభు దీనికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయనకి జబదయి కుమారులు వచ్చి అడిగారు, ప్రభా నీ కుడివైపు నొక్కలమో ఎడవైపు నొక్కలమో కూర్చుంటాము అంటే అన్నాడు, లేదు లేదు, అది ఆ సీట్లు రిజర్వ్ అయిపోయినాయి, నేను తాగే పాత్ర మీరు తాగలేదు, మీరు తాగుతారా, ఉండొచ్చు, తాగిపిస్తానులే అన్నాడు. కానీ ఆస్తాడు, ఇటు ఒక దొంగ సిలువబడతారు, పరమున మీకు అది తండ్రి అంటే యేసు ప్రభు తండ్రికి సర్వభౌమాధికారాన్ని, ఆ సావరినిటిని ఎప్పుడు వదిలేసేస్తాడు. మనందరి బ్రతుకుల్లో అది గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎంతటి వాళ్ళమైనా, ఎంత శక్తివంతులమైనా, మనం చేయగలిగింది కూడా చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ స్టిల్ నీ నోట ఒక మంచి మాట ఏలియాలాగా ఉంటే కదా, అది దేవుడి యొక్క చిత్తం ద్వారా, నేను కాదు, అది నీకు జరగకపోవచ్చు. ఆ మాట దేవుడి మీద, ప్రభా నీ చిత్తమే నెరవేరాలి అని కోరుకుంటే ఎంత మంచి మాట. సో ఆ యొక్క ఏలియా ఆఖరిగా పరలోకానికి వెళ్ళిపోక ముందు కూడా సర్వభౌముడైన దేవుని యొక్క సంపూర్ణ అధికారం కింద చెప్పాడు తప్ప, ఓకే నువ్వు కోరుకున్నావా ఇచ్చి పారేస్తాను నీకు అని అనలేదండి. ఎందుకంటే దేవుడు ఆత్మ, ఆయన ఆత్మయుండి ఆయన తనను ఆత్మ ఆ యొక్క శక్తి చేత నింపితే అదే శక్తిని నేను వేరేళ్ళకి ఇవ్వటానికి వీలు పడదని ఈ భూమి మీద ఖచ్చితంగా మనందరము నమ్మాలండి. ఎప్పుడైనా నువ్వు ఎంత చేయగలిగిందైనా సరే స్టిల్ దేవుని చిత్తమైతేనే ఇది జరుగుతుంది, దేవుడి వలన అయితే నీకు కలుగుతుంది. నేను చెప్పలేని చెప్తే ఆ మాట ఎంత మంచిగా ఉంటుందండి. ఆ మాట అన్న తర్వాత కొద్దిసేపట్లోనే బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యము చూడండి, దేవుని యొక్క వాక్యము 11 వారు ఇంకా వెళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనపడి వీరిద్దరిని వేరు చేస్తాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంలో ఆరోహణ, గట్టిగా చెప్పలు కొడదామండి. బైబిల్ చెప్తుంది ఎంత గొప్పగా ఆ యొక్క ఏలియా వెళ్ళిపోయాడు. ఎలీషా చూస్తూనే ఉన్నాడు. ఎలీషా చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ తర్వాత ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అని కేకలు వేస్తున్నాం. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తెనలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఆ యొక్క ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడున్నాడను. అప్పుడు ఆ దుప్పటితో వీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అతని ఒడ్డునకు నడిచిపోయాను. తర్వాత ఎరుకోకు వచ్చాడు, మళ్ళీ బ్యాక్ వచ్చేసాడండి. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ యొక్క మాటలో ఆఖరు వరకు తన యొక్క చక్కటి ఏలియా అనే ప్రవక్తతో నిల్చున్నాడు.
ఇది ఎంత అద్భుతం అండి, ఇది ఎంత. సో మనం ఆఖరికి ఎవరితో నిల్చుంటున్నామండి? ఈరోజు చాలామంది లేరండి. ఎంతోమంది కూడా సేవకులను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఈరోజు మీ తల్లిదండ్రులను ఆఖరి వరకు మీతో ఉన్న వాళ్ళు ఉన్నారండి? ఎంతమంది నీ యొక్క నాయకుడితో ఆఖరి వరకు ఉన్నారు కదండి? ఈరోజు లోకంలో తుచ్చమైన రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్స్ ఈ పార్టీలో బాగుంటే ఆ పార్టీలో ఉంటారు. మహారాష్ట్ర పాలిటిక్స్ నేను చదివితే ఎంత అసహ్యం కదండి. ఆ యొక్క శివసేనలో నుంచి ఇంకా వాటిలోంచి వేడైపోయి ఆ యొక్క బీజేపీ వాళ్ళతో కలిసి ఆయన షిండే అని ఆయన కదండి సీఎం కావడము, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన సీఎం కాకుండా అతనికి భయంకరమైన హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఆ హెల్త్ ప్రాబ్లంతో ఉంటే వేరే ఆయనను ఆ యొక్క సీఎంగా చేయడం, అంతా మహారాష్ట్ర పాలిటిక్స్ అవి చదువుతున్నారు. ఎంత భయంకరంగా మనిషిని ఏదో ఒక రోజు వదిలిపారేస్తున్నారండి. ఎంత ఈజీగా వదిలిపారేస్తున్నారు, ఎంత తేలిగ్గా వదిలిపారేస్తున్నారు కదా. తల్లిదండ్రులను వదిలిపారేస్తున్నారు, నాయకులను వదిలిపారేస్తున్నారు, మంచి ఫ్రెండ్స్ని వదిలిపారేస్తున్నారు, మంచి దేవుని బిడ్డలను వదిలిపారేస్తున్నారు. తుచ్చమైన వాటి కొరకు వేరే మనలాంటి సంఘాలు వదిలిపెట్టి కొంతమంది వెళ్ళిపోతారు. ఏ సంఘాలకు వెళ్ళారు బాధ అనిపిస్తుంది. అంతే ఇక బతుకులో లేదు కనుక దేవుడు ఎంతోమంది చెప్తున్నాడు, మనం ఎవరితో నిలిచి మనం ఒక వ్యక్తి కాదు, నీ జీవితంలో నీకు ఆ యొక్క ఆ మనిషి యొక్క వ్యక్తిత్వము ఎలీషాకు ఏలియా ఎలాంటి వాడో తెలుసు కనుక అలాంటి వ్యక్తితో నువ్వు నిలిచి ఉంటున్నావా ఈరోజు? సరే, ఇక ఆఖరిగా క్రీస్తుతో నిల్చుంటామే మనం పెడితే ఈ భూమి మీద నిల్చుంటున్నావా? ఎంతమంది రాజకీయ మాట్లాడినట్టు కదా, ఈ పూటకొక దేవుడు అని ఒక బ్రాహ్మణ స్త్రీ మన దగ్గర ప్రార్థన చేసేది కదా. పూటకొక దేవుడు, ఈ దేవుడు అయిపోయా కథం, ఈ దేవుడు అయిపోయా కథం, మళ్ళీ ఇంకో దేవుడు వస్తే ఇంకోడు. ఎన్ని కనుక అంటున్నాడు, యెహోవా జీవముతోడు ప్రాణం తప్ప నిన్ను నన్ను ఎవరు వేయన్నాడు. పద వస్తాను, నేను వస్తాను, ఎరుకకు వస్తాను, బేతేలికి వస్తాను, ఎవరితో నీ వెనకనే వస్తాను, చచ్చిపోయానని. ఎట్లా ఉన్నాడండి ఎలీషా? అంత ఆఖరి వరకు ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తుంది ఆఖరి వరకు ఉన్న అతని యొక్క జీవితంలో అంత మంచి ఏలియాను వెంబడించిన ఎలీషా యొక్క బ్రతుకులో రెండంతల శక్తి ఇచ్చాడు దేవుడు. గట్టిగా చెప్పండి కొడదామా? ఏలియా చేసిన అద్భుతాల కంటే రెండంతల అద్భుతాలు చేశారు. రికార్డు ఉంది వీళ్ళదిద్దరిది, ఎన్ని మిరకల్స్ చేశారు. మరి మీరు ఈరోజు ఎవరితో ఆఖరి వరకు నిల్చుంటున్నారండి? ఎంతోమంది దగ, మోసము, చివరి వరకు కనీసము వైవాహిక కుటుంబ జీవితంలో ఈరోజు నిల్చున్నట్లేదండి. వదిలేస్తున్నారు, భర్తను వదిలేస్తున్నారు, భార్యను వదిలేస్తున్నారు, అడ్డమైనవి మధ్యలో తెచ్చుకొని నీచమైన బ్రతుకులతో అలాగున్నారు. ఇంకా తర్వాత గ్రూపిజం కూడా, ఈ గ్రూప్లో ఒకళ్ళు ఉండి ఈ గ్రూప్లో వదిలి ఆ గ్రూప్లో కాదు, ఆ గ్రూప్ వాళ్ళతో ఇదంతా కూడా ఎవరితో ఉన్నామో మనం కదండి. ఈరోజు వరకు భారతీయ దేశంలో రాజకీయ నాయకుల్లో ఒక ఆయన అన్నాడనమాట, అంటే ఇప్పుడు ఎవరైనా సరే మనకు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు తప్ప స్టేట్స్మెన్ లేరన్నారు. సో అలాగున్న ఈరోజు ఆ మాట నాకు చాలా ఇష్టం. అంటే ఈరోజు ఎలాగున్నారంటే నిజమైన యథార్థమైన నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు లేరు ఈరోజు. కానీ నువ్వు ఉండగలటానికి దేవుడు ఇస్తున్నాడు యేసుక్రీస్తులో కనుక. అంతం వరకు ఎలీషా ఏలియాతో నిలబడి ఆ రెట్టింపు శక్తిని పొందాడు. మీరు ఆలోచించుకోండి, మీరు ఎవరితో నిలిచి ఉండాలి ఆఖరి వరకు. కనుక ఈ యొక్క ఎరుకో అడ్డు కాకూడదు, బేతేలు అడ్డు కాకూడదు, యోర్దాను అడ్డు కాకూడదు. అవి దాటి వెళ్ళాలి. సస్తే సత్యం, పోతే పోయింది. అలాగున నిల్చున్న ఆ యొక్క ఎలీషాకు భూమి మీద యేసుక్రీస్తు తర్వాత ఆయన చేశాడు అద్భుతాలు. యేసు ప్రభు అయితే అల్టిమేట్, ఆయన గాడ్ అనుకోండి. కనుక ఈరోజు తర్వాత ఎవరైనా శిష్యులు చేసినా అవి రికార్డు లేవు మనకి. ఏ భూమి మీద ఎలీషా యేసు ప్రభు తర్వాత ఆయన అద్భుతాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు భూమి మీద. ఎంత చేశాడంటే ఆఖరి వరకు ఎవరితో నిల్చుంటున్నావు? నీ విశ్వాసంలో నిలిచి, నీ నీతిలో నిలిచి, నీ నాయకుడితో నిలిచి, నీ సేవకుడితో నిలిచి కదా, నీ భర్తతో నిలిచి, నీ కుటుంబంతో నిలిచి. ఎంతమంది తల్లిదండ్రులు వదిలిపెట్టి పారేసేసి ఎక్కడెక్కడో వాళ్ళు ఎవరితో నిలిచి ఉంటున్నారండి? ఆలోచించండి. అసలు సిసలైన దీవెన నీవు ఎలీషా ఏలియాతో నిల్చున్నప్పుడే కనుక బైబిల్ చెప్తుందండి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఈరోజు 30 సంవత్సరాల సేవ, నేను ఇంతవరకు ఏ సేవకులతో ఆ సేవకులతో ఉన్నానండి. ఇప్పటికీ ఉన్నాను నేను ఆ సేవకులతో. ఇప్పటికీ మనం సేవ ఎక్కువైపోయి కలవలేకపోయి ఆ సేవకులతో ఇప్పటికీ యానివర్సరీ జరిగితే వాళ్ళని పిలుస్తాను. పాపం వాళ్ళు రాలేకపోతున్నారు. నా 29 years మినిస్ట్రీలో అదే సేవకులు ఇప్పటి వరకు నిల్చున్నాను. నేను కాదనుకున్న వాళ్ళు కాదు, కానీ మంచి సేవకులతో నిల్చుండే ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడండి. వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను. వాళ్ళకి నేను రుణస్థులను కనుక చెప్తున్నాను. అలాంటి మంచి
ఆ యొక్క బోధ బైబిల్ చెప్తుంది. ఎలీషా ఆఖరి వరకు ఉన్నాడు. మూడోది చూసి ముగిద్దాం. మనం ఇంకా మూడోది బైబిల్లో ఏమీ లేదు. కానీ ఇక్కడ నుంచి మనం ముందుకు వస్తే దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త తీయండి. లూకా సువార్త కాదు, యోహాను సువార్త తీసి దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త యేసు ప్రభు శిలువ ఘట్టంలో బైబిల్ ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుందో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 23. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములుగా చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని అంగీ కుట్టులేక పైనుండి యావత్తు వేయబడింది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చును అని ఇలాగూ యేసు ప్రభువును సిలువ వేసేసారు కదండి. ఆ లేఖనం చదువుతున్నాను. తర్వాత అక్కడి నుంచి మనం 25కి వస్తే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు సిలువ వద్ద నిల్చుండిరి. అప్పుడు యేసు ప్రభు సిలువలో పడికిన 7 మాటల్లో మనకు తెలుసు. 3వ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ మాటలో బైబిల్ చెప్తుంది. యేసుతో 3.5 ఏళ్ళు తిరిగిన శిష్యులు ఎక్కడున్నారు? ఎవ్వరు లేరు. పేతురు, యోహాను, పేతురు, ఆంద్రేయ, బర్తలోమె, నతానియేలు కదా, తోమా, వీళ్ళంతా ఏమైపోయారండి? గెత్సేమనే తోట నుంచే జంపు. ఆ తర్వాత పేతురు కొంతసేపు వెనక వచ్చాడు, బొంకాడు, పోయి వెళ్ళిపోయాడు. కానీ యేసుని సిలువేస్తే ఒక్కడున్నాడండి, యోహాను అనే శిష్యుడు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి. యోహాను తన యొక్క జీవితంలో యేసుని వెంబడించాడు. ఇప్పుడు ఆ టైంలో ఇంకా ఏదైనా ఒక కన్విక్షన్ జరిగి యోహాను కూడా సిలువేసేయచ్చు. అలాంటిది కనుక ఇతడు కూడా యేసు ప్రభుతోనే ఉన్నాడు, ఇతను కూడా సిలువేయమన్నా. కానీ యోహాను అలాగన కాదండి. యోహాను యేసును ప్రేమించి అతను సిలువ దగ్గరకు కూడా వచ్చాడు. ఆఖరి తన యొక్క 12 మంది శిష్యులో ఒకడు ద్రోహం చేసి అమ్మిన ఇస్కరియోతు యూదాను వదిలిపెడితే మిగతా 11 మందిలో ఒక్కడు ఆఖరి వరకు ఉన్నాడు. యేసు ప్రభు ఆత్మ ఎంతగా నేను 1000 మందికి సేవ చేసి ఆయన 1000 మందిని స్వస్థపరిచి లక్షల మందికి ఆ రోజు కూడా ఆయన పరిచర్య చేసి ఎంతమందికి మేలు చేసినా తన సిలువ దగ్గర కొద్దిమంది స్త్రీలు, తల్లి తప్ప ఎవ్వరూ లేరు కదా. దేవుని యేసు ప్రభు ఆత్మ, గుండె, మనసు ఎంతో వేదంతో ఉండొచ్చు. కానీ యోహాను కనిపిస్తున్నాడు అతనికి. యేసు ప్రభు రక్తము కారుతూ ఉండొచ్చు, ఆయన కళ్ళ మీద నుంచి రక్తము, మొహము అంతా వేదన, బాధలో ఉన్నాడు యేసు ప్రభు. మన శ్రమనంతా అనుభవిస్తున్నప్పుడు ఆయనకు కొంత ఊరట, కొంత ఆదరణ ఎవరు? యోహానండి. చూశాడు యోహాను, ఒక్కడైనా వచ్చాడు నా దగ్గర ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆ యొక్క తల్లి మరియను అప్పచెప్తున్నాడు. సో బైబుల్ ఇక్కడ చెప్తుంది, నీవు ఈ యొక్క శిష్యులు ఎక్కడున్నారు? వాళ్ళు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచినప్పుడు వాళ్ళు చక్కగా ధోనిలో ఉన్నారు. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో ఉన్నారు. యేసు ప్రభు దేవాలయం దగ్గర అద్భుతాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు ఉన్న చోటల్లా ఉన్నారు. ఇంక్లూడింగ్ యేసు ప్రభు ఆయన మరి రూపాంతరం చెందినప్పుడు కూడా ఉన్నారు. యేసు ప్రభుతో అన్ని చోట్ల ఉన్నారండి. అన్ని గొప్ప 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 వాటిలో ఉన్నారు. కానీ యేసు ప్రభు శ్రమలో ఎవరున్నారండి? ఒక్కడున్నాడు, యోహాను. కనుక ఆఖరిగా కనుక ఆ యోహానుకు తన తల్లిని అప్పచెప్పినప్పుడు బైబిల్ ఈరోజు చెప్తుంది, ఇక్కడున్న క్రైస్తవులు మనందరము కూడా యేసుక్రీస్తుతో మనం ఆఖరి వరకు ఉండడం అంటే ఆయన శ్రమలు వచ్చినప్పుడు కూడా ఉండడమే, భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఉండడమే. నా దగ్గర వీడియో లేదు కానీ మణిపూర్లో కంప్లీట్గా దాదాపు 240 పైన చర్చ్ బిల్డింగ్స్, మందిరాలు కాల్చి నాశనం చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రజలు ఒక కొండల దగ్గరికి వెళ్ళి ఆరాధించుకుంటున్నారు. శ్రమలో ఉన్నప్పుడు ఆరాధిస్తున్నారు, శ్రమలో ఉన్నప్పుడు యేసుకుతారు. ఈరోజు భూమి మీద ఈ యొక్క యేసుక్రీస్తుతో ఉండడం అంటే అద్భుతాలు జరిగినప్పుడు, మేలులు జరిగినప్పుడు, ఆశీర్వాదాలు జరిగినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, పండగలు జరిగినప్పుడు ఎంతోమంది యేసుక్రీస్తుతో ఉంటారు. కానీ చివరి ఆఖరిగా ఉన్నవాడు ఎవరు? యోహాను ఒకడే. దేవుడు సవాల్ చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది ఉంటారు నాతోటి? 70 మంది శిష్యులు, తర్వాత 12 మంది శిష్యులు, దాంట్లో 12 మందిలో కూడా 11లో ఒక్కడే యోహాను మాత్రమే ఉన్నాడు. కనుక తన తల్లిని అప్పచెప్పాడు కదండి. ఒక్కసారి ఆలోచించండి, మనము యేసుతో ఏ సమయంలో ఉంటున్నాం? యేసుతో మన శ్రమల కాలంలో కూడా ఉంటేనే
ఆఖరి వరకు ఉన్నట్లండి. చాలామంది ఈరోజు శ్రమల కాలంలో ఉంటుంది. శ్రమల కాలం వచ్చినప్పుడు, బాగలేనప్పుడు యేసు ప్రభువుని వదిలిపెట్టడం, ఆయనకు దూరం కావడము, ఆయన బాధను ఇంకా రెట్టింపు చేయడం, ఆయన మనసును ఇంకా గాయపరచడము, ఆయన యొక్క కృపను మనము శాశ్వతంగా పోగొట్టుకోవడమే ఆ యొక్క యేసు ప్రభువును మన శ్రమల్లో మనం ఆయన విడుచుకున్నాం. యోహానలాగున శ్రమల్లో కూడా తోడుగా ఉండి తన తల్లిని తీసుకొని తన ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడంటే, చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడంటే, బైబిల్ ఇక్కడ మనకు ఒకటే చెప్తుంది. మన జీవితాలలో ఆఖరి వరకు నిలిచి ఉండే ఈ యొక్క ఇక్కడ యోహాను ఎట్లా నిల్చున్నాడండి? యేసుప్రభు ఫిజికల్గా, యేసుప్రభు సిలువలో ఉన్నాడు, అక్కడ సిలువ దగ్గర ఉన్నాడు అంతే. ఈరోజు ఆఖరిగా నిలిచి ఉండడం అంటే ఏంటో తెలుసా అండి? రాసి పెట్టుకోండి. వాక్యంలో నిలిచి ఉండడం, వాక్యంలో నిలిచి. అందు గురించి పౌలు అన్నాడు కదా ఆయన పత్రికల్లో, శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత, ఆకలైనా, తప్పికైనా కానీ, ఉన్నవైనా, రాబోవైనా, ఎత్తైనా, లోతైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపనేరదు అని చెప్పగలిగాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ఆఖరిగా నిల్చుండంటే వాక్యంలో నిల్చుండడమే. ఎంతమంది ఇక్కడ వాక్యంలో నిల్చున్నారని. ఇది దాటితే అవతలికి పోతే, నువ్వు వాక్యంలో ఒకవేళ ఉండకపోతే నువ్వు ఆఖరుగా నిల్చి ఉండడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యోహానలాగున ఆఖరిగా నిల్చున్నందుకు ఏం జరిగింది తెలుసా అండి? నేను చెప్తున్నాను, అది బైబిల్లో ఉన్నది. అదేమిటంటే, యేసుప్రభు 11 మంది అపోస్తులు అందరూ కూడా చంపబడ్డారండి, అందరూ కూడా సాక్షులు అయిపోయారు. కానీ యోహాను మాత్రమో అతడు చావలేదు, అతన్ని ఏమి చేసినా చావట్లేదంట. అన్నాడు. ఇప్పటికీ చరిత్ర ఉంది కనుక రాసుకున్నారు కూడా. ఇప్పుడు నేను బైబిల్ కాలేజీ చెప్తున్నాను, ఆ యొక్క హిస్టరీ చెప్తున్నాను. ఈ సుబేసస్ తోటి ఆ యొక్క జోసెఫ్ ఫ్లెవిక్ అనే ఇలా యొక్క చరిత్రకారుల విషయం వచ్చినప్పుడు యోహానును వేడి నూనెలో వేసి ఇచ్చేసి చావట్లేదు, ఇంకేం చేయలేక తీసుకెళ్ళి పద్మాస దీపంలో వేశారు. ఆఖరి వరకు తన సిలువ దగ్గర ఉన్న యోహానును దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? అతనికి ఇచ్చిన ఆ యొక్క బహుమానం, నేను ఆఖరి రొట్టె ఇచ్చి, కరువంతా కూడా దాటిపోయింది ఒక విధవరాలు, లాస్ట్ వన్. ఆఖరి వరకు తన యొక్క ఆత్మ తండ్రి ఆ యొక్క గురువైన ఏలియాతో ఉన్నందుకు రెట్టింపు ఎలీషాకు దేవుడు ఇచ్చాడు. ఆఖరి వరకు ఉన్నాం. ఆఖరి వరకు సిలువ ఉన్న యోహానుకు దేవుడు ఏమిచ్చాడంటే, ఆయన పరలోక విజిట్ ఇచ్చాడండి. చూస్తారా? తీయండి, బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథంలో ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యము మొదటి వచనాల్లో ఉంటుంది. నేను చదివే నేను ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా చెప్తుంది. అది ఏమిటంటే, అతన్ని పద్మస్ దీపంలో వేసేసినప్పుడు 9వ అధ్యాయం 9వ వచనం, మీ సహోదరుడు యేసుని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహాయంలోను పాలువాడినైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గురించిన సాక్షి పద్మసు దీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసస్, నా పెరుగం, తీతర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘంలో పంపని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటని నేను చూడగలిగితిని. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన పాదముల మటుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని, రొమ్మునకు బంగారు గట్టి కట్టుకొని, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నెని పోలినవి హిమవంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరిచిన అపరంజితో సమానమైండెను. ఆయన యొక్క కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రంజనలుగా వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించే సూర్యుని వలె ఉండెను. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాళ్ళవని ఆయన పాదములు. ఎవరి గురించండి? దేవుడు యేసుక్రీస్తును సిలువలో చూశాడు. ఆఖరి వరకు రక్తం కారుతూ ప్రాణం పోతుంది. ఆయన ముఖం వికారమైపోయింది. ఆయన యొక్క ముఖ వర్చస్సు తేజోహీనమైపోయింది. ఎంత వేదన, బాడీ ఎంత రక్తం కారుతుంది. ఒక చిన్న బట్టలంతే మాత్రము ఆ యొక్క కరుణాలు, ముళ్ళ కిరీటం, ఆ బాధలో యేసు ఒక అవమానకరమైన శాపగ్రస్త స్వరూపం సోసుకొని అక్కడ కూడా యేసు ప్రభుతో నిలబడిన యోహాను పరలోకముకి తీసుకెళ్ళాడు. యోహాను, నాకు ఆఖరి వరకు నా దగ్గర సిలువ దగ్గర నిలబడ్డావు, కమ్, నేను ఎవ్వడు చంపలేడు ఈ భూమి మీద. నేను చెప్పినప్పుడే, నేను నూనెలో వేసారా, ఖడ్గాలతో కొడతారా, ఏ చంపలేడు ఎవడు, అగ్నిలో వేసారు రాని. పద్మస్ దీపం నుంచి తీసుకెళ్తే అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలే, ఎముగంట తెల్లని ఉన్నీని విస్తారమైన సముద్రకండి. నోట్లోంచి రండంచెల్ల ఖడ్గం బయలుదేరుతాడు. అల్ఫా ఒమేగా అయిన ఆయన ముఖ దర్శనం ఇచ్చాడు. ఎంత ఆఖరిగా ఉన్న యోహానుకు
ఈ ప్రపంచంలో ఎవడు చూడలేదు. ఆయన చూశాడు కనుక రాశాడు యేసుప్రభు. మనం ఎంతసేపు కనుక గాడిదల మీద, ఈ యొక్క జంతువుల మీద పిచ్చి పిచ్చి మొహాలు, పిచ్చి పిచ్చి చేతులు వేసుకొని, సగము పైన ఏనుగు కింద మనిషి, హాఫ్ ఎలిఫెంట్ హాఫ్ మ్యాను, హాఫ్ మంకీ హాఫ్ మ్యాను కదా, హాఫ్ లైను హాఫ్ మ్యాను, పిచ్చి పిచ్చి గ్రాఫిక్స్తో దేవుళ్ళని తయారు చేసుకున్న ఈ దిక్కుమాలిన మనలాంటి దేశాలతో పాటు విగ్రహాలను చేసుకునే కదా. మన దగ్గర కాదు, ఇంకా గ్రీకులు అక్కడ కూడా ఎద్దు తలకాయ ఉంటుంది, మనిషి కింద ఎద్దు ఉంటుంది, తలకాయ ఉంటుంది. అలాగున్న పిచ్చి పిచ్చి బొమ్మల్ని చేసి పూజించి ఆరాధించి కదా, పాముల్ని కూడా పూజిస్తున్న ఈ యొక్కలాంటి మనలాంటి అజ్ఞాన కలిగిన దేశాలన్నిట్లో పద్మస దీపంలోకి వెళ్ళి చూస్తున్నాడండి. ద గాడ్ హూ క్రియేటెడ్, అల్ఫా ఒమేగా అయిన వాడు, ఆది అంతమైన వాడు, ఆ యుగ యుగములకు దేవుడిని యొక్క స్వరూపాన్ని చూసి. ఎందుకో తెలుసా, దేవుడు ఎందుకు ఇచ్చాడు దర్శనం? ఎవడికి ఎందుకు ఇవ్వలేదు? ఆఖరి వరకు శిలువ దగ్గర నిల్చున్నాడు, ఆఖరి వరకు శ్రమలో ఉన్నాడు, ఆఖరి వరకు దేవుని యొక్క సన్ని ప్రేమించాడు. 11 మంది శిష్యులు 10 మంది పారిపోయారు, ఎవడు లేడు అసలు. అంత గొప్పోళ్లే కాదని కాదు, ఎవడు లేడు కనుక దేవుడు అన్న నో ప్రాబ్లం, మీరు అందరు శిష్యులే, మీరు అందరు నా కొరకు ప్రాణాలు పెట్టారు, కానీ ప్రాణముతో నన్ను చూడటానికి నా దగ్గర శిలువలో ఆఖరిగా యోహాను చూస్తాడు, తీసుకెళ్ళి చూపించాడండి పరలోకాన్ని తీసుకు. ఇక పరలోక ప్రకటన గ్రంథం అంతా ఆయనతో రాయబడింది కదా. ఎంత మహిమాన్వితం ఆలోచించండి. లాస్ట్గా యేసుక్రీస్తు ఎవరు ఉంటారో అంతవరకు వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు ఆకృపిస్తాడండి. ఈ లోకంలో శ్రమ, హింస, కరువు, వస్త్రహీనత, వ్యతిరేకత భయంకరమైన రావచ్చు. ఈరోజు నార్త్ ఇండియాలో, యూపీలో ఒక ఆట ఆడుకుంటున్నారు ఈ బీజేపీ వాళ్ళు, కానీ ఒక భయంకరమైన హింస పెడుతున్నారు. యూపీలో, తర్వాత బీహార్లో, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో కదా, హర్యానాలో, ఉత్తరాఖండ్, ఎక్కడ చూడినా సంఘానికి శ్రమ. ఈ శ్రమల్లో నిలబడి ఉన్న వాళ్ళు ఆ యేసుక్రీస్తుని చూస్తారండి ఒకరోజు. ఏమి శ్రమ లేని ఇలాగ మనలాంటి రాష్ట్రాల్లో దేనిలో నిల్చుంటున్నారండి? ఎక్కడి దాకా నిల్చుంటున్నారు? బహుమానం ఆఖరిగా నిల్చుంటేనే. నేను ఒక చిన్న నేరేషన్ చెప్పి ముగిస్తాను. ఒక అబ్బాయి చదువుతున్నాడు, అతడు చాలా కష్టపడుతున్నాడు, ఉద్యోగం రావట్లేదు, భయంకరమైన పరిస్థితిలో పడిపోయాడు. అలాంటి అనుభవంలో నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాస్తే కావట్లేదు. ఇక తనకు బ్రతుకు నిరాశ, నిస్పృహ, చివరికి తిండికి కూడా డబ్బులు లేక ఒక్క పూట తిని ఆ తర్వాత చదువుకుంటున్నాడు. అతడు దగ్గర లైబ్రరీకి వెళ్తాడు, లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో చదువుతుంటాడు. అయితే తను చదువుతున్న సబ్జెక్టు ఆ యొక్క కెమిస్ట్రీ, అసలైతే కష్టం అది కనుక ఆ యొక్క లైబ్రరీలో బుక్స్ తీసుకొని చదువుతుంటే, ఆ యొక్క లైబ్రరీని అడిగినప్పుడు కెమిస్ట్రీ బుక్స్ ఇవని చెప్పినప్పుడు చాలామంది ఆ బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటారు. ఇతను కూడా ఒక బుక్ చదువుతున్నప్పుడు ఆ తర్వాత ఆ బుక్కు, ఈ బుక్ ఏంటి అని అడిగాడు. అయితే లైబ్రరీ అని చెప్తున్నాడు, ఈ బుక్ పలానది, కానీ దీన్ని ఎవరు చదవరు అని చెప్పాడు. దీన్ని ఎవరు చదవరు అని చెప్పాడు. ఎవరైనా చదివినా మళ్ళీ పెట్టాడు. దీనికంటే ఇంకా బెటర్ బుక్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఈ అబ్బాయి ఆలోచించాడు, సరే అందులోనే ఈ బుక్ చదువుతుంటే అతని మనసు ఇదిగా లేదండి, కానీ అతడు చాలా భారంగా ఉన్నాడు. తన బ్రతుకు ఇంకా ఈసారి ఉద్యోగం రాకపోతే సూసైడ్, అలాంటి తీవ్రమైన వేదనలో అతను ఆ బుక్ తీసుకొని కెమిస్ట్రీ బుక్ చదువుతూ ఉన్నాడు. ఆ బుక్ చదివిన 2 మాటలు, ఇంత చెత్త బుక్ ఎవడు రాశాడరా అని మూసేస్తారు అందరు, పక్కకు పెట్టేస్తారు. ఇతను కూడా అలాగూ నా బుక్ తీసి ఏం చేశాడంటే చదివాడు చదువుతున్నాడు. ఇతను కూడా అనిపించింది, నేను ఈ బుక్ ఎందుకోలే అందరు చదివితే నేను ఎందుకు చదవాలని పెట్టేశాడు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాడు. నెక్స్ట్ డే వెళ్ళినాక అలాగ చదువు. ఆ యొక్క 2 రోజులు 3 రోజులు వచ్చినాక ఆ యొక్క లైబ్రేరియన్, ఇదేంటి ఎవడు చదవని బుక్ నువ్వు చదువుతున్నావు? ఏమో నాకు చదవబుద్ధి అవుతుంది అన్నాడు అండి, అంతే, నాకు చదవబుద్ధి అవుతుంది అని. ఆ యొక్క లైబ్రరీని వెళ్ళగానే అదిగా ఆ పిచ్చి బుక్ అదే అన్న చదువుకున్నది అని ఇచ్చేస్తున్నాడు. ఆ తర్వాత అలాగున చదువుతున్నాడు. ఆ అబ్బాయి ఆ యొక్క బుక్ అంతా కంప్లీట్ చేస్తూ వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో అండి, వెరీ షార్ట్ టైంలో బుక్ లాస్ట్ పేజీ వరకు వచ్చేసాడు. మంచి పుస్తకం, కెమిస్ట్రీ కానీ అంత బాగా ఏం లేదు, కానీ చదువుతున్నాడు, చదవాలి, అందరు చదవాలి, నేనేం చదవాలి. లాస్ట్ పేజీకి వచ్చిన తర్వాత ఇంకొక రోజు అయిపోయాను. రేపు చదువుదాంలే అనుకున్నాడు, కాదు ఈరోజే చదవాలనుకొని అయిపోద్ది కదా అని కంప్లీట్ చేసి లాస్ట్ పేజీ తీసి చదివితే అక్కడ ఒక డాక్యుమెంట్ ఉందండి. దాంట్లో ఎవడికి తెలియదు అది. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూస్తే ఆయన ఆథర్ రాశాడు, నా బుక్ ఎవరైనా పూర్తిగా చదివితే అతడు ఆ యొక్క కెమిస్ట్రీలో అతడు ఏమి చేయాలన్నా అతని యొక్క జీవితంలో ఒక గొప్ప, అతనికి నేను వస్తున్న గిఫ్ట్ ఏంటంటే ఈ బుక్ చదివాడంటే అతడు నన్ను గౌరవిస్తున్నాడు. ఈ బుక్ చదివాడంటే దాంట్లో సరిగ్గా లేకపోవచ్చు, కానీ ఈ బుక్ చదివి ఇంకేదైనా చేయాలంటే అతడు ఈ బుక్ను వదిలిపెట్టకుండా ఉన్న ఆ యొక్క లాస్ట్ వరకు చదవాల్సిన ఆ ఓపిక, ఆ యొక్క సహనము,
అది మంచిదని నేను నమ్ముతున్నాను. అతనికి నా యావత్ ఆస్తిని అతనికి చెందాలని చెప్పి ఇది తీసుకెళ్ళి ఇస్తే చాలు అని చెప్పి ఆఖరి పేజీలో పెట్టాడు. ఈ పిల్లోడు ఆశ్చర్యపోతాడు, ఏంది ఇది నిజమేనా? అవునది డాక్యుమెంటేషన్. వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క లాయర్ని కలిసి లైబ్రరీకి చెప్పి తీసేసుకున్నాడు. దాంట్లోంచి తీసుకొని పోయి చెప్పినప్పుడు అవును ఆ లాయరు అదంతా తీస్తే అదొకప్పుడు డాక్యుమెంటేషన్ చేసింది వాళ్ళ దేశంలో కనుక దానికి తీసుకెళ్ళినప్పుడు ఇక ఉద్యోగానికి పని విస్తారమైన ఆస్తి అతనికి అప్పచెప్పారండి. సో ఇది నేను చదివాను ఒకసారి ఒక బుక్లో, ఇప్పటికీ అవైలబుల్ ఉందండి ఒక దాంట్లో. ఇది ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనుషులకు లాస్ట్ వరకు ఉండే ఓపిక లేదు, ఆఖరి వరకు ఉండే ఆ యొక్క సహనం లేదు. సో మనుష్యులు ఎవరైతే ఇలాగున ఆ లైబ్రరీలోకి వెళ్ళి ఆఖరి పేపర్ చదివినప్పుడు అప్పుడు పెట్టాడండి అక్కడ దాంట్లో, ఇక్కడ నువ్వు ఇది ఓపెన్ చేయి అని చెప్పినప్పుడు అది తీస్తే ఆ డాక్యుమెంటు కొన్ని $1 మిలియన్ యొక్క ప్రాపర్టీ అతనికి దొరికింది. సో బైబిల్ ఈరోజు చెప్తుంది కనుక భూమి మీద చాలామంది క్రీస్తులో ఆఖరి వరకు నిల్చుంటానికి ఇష్టపడట్లేదు, ఆఖరి వరకు కొనసాగటానికి ఇష్టపడట్లేదు, ఆఖరి వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడలేదు, ఆఖరి వరకు తమ నీతిని ఊరికేనే వదిలిపారేస్తున్నారు. అలాంటి వారు ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఇదిగో దేవుడిచ్చే మహిమకరమైన అందు గురించి ఉంది కదా, అంతం వరకు సహించువాడు ధన్యుడు, వానికి నేనేమిస్తానన్నానండి, జీవ కిరీటం ఇస్తానండి. ప్రకటనలో ఉంది కదా ఆ మాట. ఎక్కడ చూడండి ఒకసారి, ఆ యొక్క 2వ అధ్యాయము 27వ వచనము. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయవానికి జనముల మీద అధికారం ఇస్తాను. 2:26 అండి, 2:26లో ఉంది కనుక అంతము వరకు అంటే చివరి వరకు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఈ రోజు వరకు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరి బ్రతుకుల్లో అంతం వరకు లాస్ట్ వరకు నిలిచిండే ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ యొక్క ఆఖరిగా కాదు, నీ జీవితంలో అంతం వరకు లాస్ట్ వరకు నిలిచిన్నప్పుడు నీకు కలిగే ఆ యొక్క కృప మహిమ ఎంత గొప్పదో ఈరోజు వర్ణించలేం. మనుషులందరూ కూడా కొద్ది కాలం ఒక దాంట్లో ఉండి తొలగిపోతున్నారు, కొద్ది కాలం ఒక దగ్గర ఉండి వదిలిపెడుతున్నారు, కొద్ది కాలం ఒకరితో ఉండి వారిని వదిలిపెడుతున్నారు. ఇవి దేవుడి బిడ్డలకు కాదు కనుక అందరం తల వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా ఈరోజు అంతం వరకు లాస్ట్ అనే మాట బైబిల్లో 85 టైమ్స్ ఉంది. ఆఖరి రొట్టె దేవుడి సేవకుడికి ఇచ్చినప్పుడు ఆమె కరువు కాలమంతా పోషింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి వరకు ఏలియాతో సహవాసం కలిగి ఉన్నందుకు ఎలీషా రెట్టింపు మహిమను అద్భుత కార్యాలు చేశాడు. ఆఖరి వరకు సిలువ దాకా శిష్యుడు నిలబడేందుకు యోహానికి దేవుడు పరలోకంలోని పరదేశం తీసుకెళ్ళి పరలోక రాజ్యాన్ని చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి నిలిచి ఉండేది లేదు. ఒక బుక్కు పూర్తిగా చదవరు, ఒక బైబిల్ పూర్తిగా చదవరు, ఆ తర్వాత ఒక విషయాన్ని పూర్తిగా నేర్చుకోరు. దేంట్లో అయినా అలాగున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవ్వరు ఆయన రాజ్యంలో ఏమి పెద్ద సాధించలేరు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైనా సాధించాలంటే నీ జీవితంలో అంతం వరకు నిలిచి ఉండాలి. దాంట్లో జస్ట్ మచ్చుకు ఆ బుక్ గురించి చెప్పాను, అది జరిగింది కనుక ఈరోజు ఆ యొక్క క్రిస్టియన్ ఆ ఇలస్ట్రేషన్స్లో నేను చదివాను. లైబ్రరీకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బుక్కులు చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆఖరి పేజీ వరకు మాత్రం ఓపిక లేదు ఒక్కొక్కడికి. కానీ ఆ అబ్బాయి తన బ్రతుకులో ఉద్యోగం లేక నిరుద్యోగ అయ్యుండి మంచి జ్ఞానం ఉన్నా కానీ అతని బ్రతుకులో దేవుని యొక్క సెల్లో ఆ యొక్క ఆఖరి పేజీ చదివాడు. ఆఖరి పేజీలోనే అతడి యొక్క బహుమానం ఉంది. కోట్లకు అధిపతి అయిపోయాడు అన్నాడు. ఇప్పుడు కెమిస్ట్రీ చదివి ఇంకేదైనా సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాల్సి అంత డబ్బు ఉంది. కానీ తాత్కాలికంగా దీంట్లో నిలిచి ఉన్న వాళ్ళ బతుకులు ఎలాగుంటాయి? ప్రార్థనలో నిలకడగుండారు, వాక్యంలో నిలకడగుండారు కదండి. బైబిల్ స్టడీకి వస్తారు, మధ్యలో మానేస్తారు, ప్రార్థనకు వస్తారు, మధ్యలో మానేస్తారు, కానుకలు ఇచ్చే విషయంలో నిలకడలేదు. ఎక్కడ చూసినా ఇలాగున దేవుడు ఈరోజు ఆఖరి ఆదివారం బిడ్డ నేను చెప్తాను, సిలువలో చూస్తే యేసు ప్రభు ఆఖరి రక్తపు బొట్టు కూడా ఇచ్చాడు కదా. ఆయన గెత్సెమనే తోటలో రక్తం కారుతున్నప్పుడు ప్రారంభం అదంతే. అప్పుడు ఇంకెవరు ఆయనను కొట్టలేదు, ఆయన మీద ఏ కొరడా దెబ్బ పడలేదు, ఆయన మీద ఏది కూడా గాయం కాలేదు. గాయాలు కాకుండానే యేసు ప్రభు గుండెలో గాయం కనుక ఆయనకు రక్తం కారడం మొదలుపెట్టింది. చెమట రక్తంగా వస్తుంది, నో ప్రాబ్లం, ఒక బట్ట ఉంటే తుడుచుకొని ఉంటాడు యేసు ప్రభు. ఇంత లోపల సైనికులు వచ్చి పట్టుకున్నారు, చక్కగా తీసుకొని వెళ్ళి కయప దగ్గర కొట్టారు. మళ్ళీ హేరోద్ దగ్గర పిలాతు దగ్గర తీసుకెళ్లారు.
కాలేదు ట్రైలు. మళ్ళీ ఇక హెరోదు దగ్గర తీసుకొచ్చారు, మళ్ళీ కొడుతున్నారు. ఇక వాళ్ళ కసి తీర్చుకోవటానికి, కక్ష తీర్చుకోవటానికి, వారి అసూయ ఈర్ష్యలను యేసును 39 కొరడాలతో కొట్టుకుంటూ పోయారు. ఎంత రక్తము కార్చేశాడు యేసు ప్రభు. అంతేనా, ఆగిపోయింది ఆ రక్తము? వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్లారు యేసు ప్రభును. అప్పుడు కళ్ళ తగిలి ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక మంచి రోడ్డు మీద తీసుకెళ్ళారు, రాళ్లలో తీసుకెళ్లారు ఆయన. ఆ దారులంతా రాళ్లే కదండి, ఇప్పట్లాగా రోడ్లు ఏం లేవు కదా కొండవైపు. అలాగున యేసుక్రీస్తు రక్తం కారుస్తుంటే, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కొంత రక్తం కారి ఆగి ఉంటుంది, అక్కడికి యేసు ప్రభు. ఆయన ప్రాణం ఎప్పుడైనా ఆయన చేతిలో ఉంది కనుక బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు కారు ఎండలో ఇక రక్తం గడ్డకట్టి నాక కూడా యేసు ప్రభు తెలుసు, నా రక్తం నా శరీరంలో ఒక్క బొట్టున్నా కానీ ఈ భూమి మీద ఎవరికైనా సరిపోకుండా ఉంటే అది కొదవ కనుక లాస్ట్ బొట్టు కారుతూ ఉంది. కాళ్ళల్లోంచి, చేతుల్లోంచి, దేహంలో నుంచి కారి 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 ఏదైనా రక్తం మిగిలి ఉందనుకుంటే వాడు బళ్ళెతో పొడిస్తే అది కూడా వచ్చేసింది నీళ్ళ రక్తం. నీ కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు కాల్చిన యేసయ్య శిలువలో నిల్చుండి కదా యాగం చేశాడు. నువ్వు దేంట్లో నిల్చుంటున్నావు? కొయ్యలో పాటలు పాడతారు, కొద్ది కాలం నిల్చుంటారు, మళ్ళీ వదిలిపెట్టేస్తారు. వాయిద్యాలు వాయిస్తారు, కొద్ది కాలం వచ్చేస్తారు, కొద్ది కాలం ప్రార్థన చేస్తారు, వదిలిపెడతారు. ఎక్కడ నిల్చుంటున్నావు బిడ్డ? నా బ్రతుకులో అయితే నా హయ్యెస్ట్ సవాల్ నాకు ఈరోజు వరకు కూడా. నేను ఏదైనా పట్టుకున్నానంటే ఆఖరి వరకు నిల్చి ఉండాల్సిందే. అలాంటి ఒక మొండి తనం నాలో ఉందేమో మరి అనుకుంటారు జనులు. కాదు కాదు, ఒకటి చేస్తే ఆఖరి వరకు. నాకు తెలుసు బైబిల్లో అంతవరకు సహించువాడు ధన్యుడు, అంతవరకు విశ్వాసం ఉంచువాడే ధన్యుడు. మిగతా వాళ్ళు ఎవరు కాదండి ధన్యులు కాదు. ధనవంతులు అవుతారేమో అంతే. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించే రోజు నువ్వు దేంట్లో నిల్చున్నావు? అంతవరకు ఎక్కడ నిల్చుంటున్నావు? ఆఖరి రొట్టె ఉంటే నువ్వు ఇచ్చే త్యాగబుద్ధిలో నిల్చుంటావు. ఆమె ఇచ్చింది, దేవుడు చెప్తున్నాడు. ఎస్, ఆఖరిదైనా ఇచ్చేసింది. ఆఖరి యోర్దాను దాటి, ఎరుకో దాటి బేతేల్ దాకా వెళ్ళాడు ఎలీషా. నేను ఈరోజు వదిలిపెట్టాను. నేను ఆఖరి వరకు సహవాసంలో ఉన్నాడు. ఈరోజు నువ్వు వివాహ బంధంలో ఆఖరి వరకు, నీ తల్లిదండ్రులతో ఆఖరి వరకు, నీ యొక్క పరిస్థితులు నీ స్నేహితులతో ఉండాలి. మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళని వదిలిపెట్టమని నిల్చుంటున్నావా? ఎక్కడ లాభం దొరికితే అక్కడ కొట్టుకొని పోతున్నారండి. నీతి నిజాయితీ ఎంతమంది తమ సేవకులను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నో ప్రాబ్లం అండి. కానీ అంతవరకు ఉన్న వాళ్ళు ఈరోజు దీవెన పొందుతారు. యేసు సిలువ దగ్గర యోహాను నిలబడి ఉన్నాడు. ఆఖరిగా నన్ను యేసుతో సిలువ వేసుకొని పర్వాలేదు, కానీ నా ప్రభువుని వదిలిపెట్టాను, నా ప్రభువుని వదిలిపెట్టాను. బికాజ్ జీసస్, ఆ యోహాన్ అంటే ప్రియుడు, జాన్ అంటే ప్రియుడు అని అర్థం, బిలవుడు అని. నిజంగా బిలవుడుగా ఉన్నాడండి యేసుక్రీస్తు. ఆయనకి ఎంత ఆదరణ కలిగి ఉంటుంది. నీ శిష్యుల్లో ఒక్కడు లేరు అని అతను నీవేమి గురువు అని చెప్పి ఎవరైనా అంటే, ఓ లేదు యోహాన్ ఉన్నాడని యేసు ప్రభు చెప్తూనే మనకు సిలువలో 7 మాటల్లో ఆయన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆ యోహానుకి ఇక దేవుడు మరణం లేకుండా చేశాడు. తర్వాత దేవుడు తీసుకున్నప్పుడే వెళ్ళిపోయాడు. కానీ రాజులు, రాజ్యాలు, హింస అతన్ని చంపలేకపోయినాయి. వేడివేడి సలసల కాగే నూనె అతని యొక్క ప్రాణాన్ని తీయలేకపోయింది. బికాస్ హీ లవ్డ్ బై గాడ్, హీ ఈజ్ అ బిలవ్డ్ ఆఫ్ గాడ్. చివరికి పరలోకాన్ని చూసి వచ్చాడు. ఎవడైనా ఉన్నాడా? మనకు మొత్తం ప్రకటన గ్రంథం ఉందామంటే బికాస్ ఆఫ్ జాన్. వ్యవహారం లేకపోతే ఈరోజు మనకు ప్రకటన గ్రంథం ఉండేది కాదు. మనకు తెలుసు. ఆఖరి వరకు నిల్చున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ధన్యుడు. ఈరోజు ఆఖరి సండే వరకు వచ్చావు. దేవుడి మాటలు దీవించును గాక. నువ్వు ప్రశ్నించుకో, బైబిల్లో ఆఖరి వరకు చదివిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ధన్యులు వాళ్ళు. ఒక్కసారి బైబిల్ మొదలుపెట్టి ఆఖరి వరకు చదవలేని వాళ్ళు, అయ్యో వారు నిల్చుండట్లేదు, నీతిలో నిల్చుండట్లేదు, సమాధానం నిల్చుండట్లేదు. ఇతరులను బాధ పెడుతున్నారు, ఇతరులను వ్యతిరేకిస్తున్నారు, ఇతరులను గాయపరుస్తున్నారు. మీరు సమాధానంలో నిల్చుండలేరు ఆఖరి వరకు. తప్పది, పాపం అది. సమాధానం నిలిచి ఉండాలి, నీతిలో నిలిచి ఉండాలి, సత్యంలో నిలిచి ఉండాలి ఆఖరి వరకు. దేవుడు వారి యొక్క తల మీద దీవెనలు, ఆశీర్వాదాలు కుమరిస్తాడు. బిడ్డ నిలిచి ఉండి దేవుడు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా ప్రభా, లాస్ట్ అనే మాట బైబిల్లో 85 టైమ్స్ ఉంది. ఎన్నోసార్లు ఆఖరి అనే మాటను మాకు చూపిస్తున్నావు ప్రభా. ఆఖరు అంతం వరకు మేము నిల్చుంటే ధన్యులం అవుతాం ప్రభా. అంతం వరకు సహించే వాళ్ళం ధన్యులం అవుతాం. జీవ కిరీటం, మహిమ కిరీటాన్ని, సింహాసనాలనే పొందుతాం కనుక మా బ్రతుకుల్లో మేము నాయన ఎంతోమందిని నాయన ఈరోజు రాజకీయ నాయకులు, తుచ్చమైన నాయకులు, ఇంకా లోకస్తుల ప్రభా అయ్యా స్వార్థపూరితులై ఎన్నో వాటిని నాయన అయ్యా వదిలిపెట్టి ప్రభా నా తండ్రి తుంగలో తొక్కుతున్నారు ప్రభా విలువలను. కానీ మేము దేవుని బిడ్డలం అలా కాదు నాయన, ఆఖరి వరకు నిలిచి ఉండాలి ప్రభా నాయన. మేము ఇచ్చుటలో ప్రభా నాయన, సారేపతి విధవరాలు ఆఖరి వరకు నిలిచి ఉండాలి ప్రభా నాయన.
సహవాసం కలిగి ఉంట్లో ఆఖరి వరకు ఎలీషా వలె కలిగి ఉండాలి ప్రభా. నిన్ను హత్తుకొనటంలో ప్రభా యోహాను వలె సిలువ వరకు హత్తుకొని నిలిచి ఉండాలి ప్రభా. అప్పుడే మేము మేలు పొందాం కనుక మా బ్రతుకులో నిలిచి ఉన్నప్పుడు ఎన్ని మేలులు కలుగుతాయి, ఎంత దీవెన కలుగుతుందో, ఎంత పేరు కలుగుతుందో, ఎంత మాకు నిరీక్షణ కలుగుతుందో అది మేము మాటల్లో వివరించలేం ప్రభా. అలాంటి గొప్ప కృపను మాకు చూపించినందుకు వందనాలు. రాబోయే సంవత్సరంలో ఈ బిడ్డలందరూ కూడా ఎక్కడ నిలిచి ఉండాలో వారితో మాట్లాడే, ఎంతవరకు నిలిచినో మాట్లాడు, ఆఖరి వరకు నిలిచి ఉంటే ధన్యులు అనే విషయాన్ని బోధిస్తూ వారికి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని, అన్ని నామాల కంటే పైన ఆఖరి రక్తబొట్టు కూడా మానవ జాతి కొరకు ప్రాణం ధారపోసిన మా ప్రియరక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.